కార్ గుద్దుకుంటుంది, మొత్తం ఎయిర్ బ్యాగ్ అన్నీ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? మనం చేసేది. సో కార్లో మంటలు వచ్చే ముందు కార్ ఎలా ఇండికేట్ చేస్తుంది? కార్ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే కార్ మనతో మాట్లాడుతుంది, కానీ మనకు తెలియదే. ఓన్లీ ఆన్ రోడ్ స్టీరింగ్ తిప్పడం నేర్చుకున్నాము, సేఫ్టీ మెజర్స్ మనకు తెలియదు. కార్ పల్టీ కొట్టే ముందు చాలాసార్లు చూస్తాం, మనతో పాటు కార్ వస్తూ వస్తూ అలా పల్టీ కొట్టేస్తారు, తెలియదు ఎందుకు పల్టీ కొట్టింది. పల్టీ కొట్టే ముందు వెహికల్లో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఇవన్నీ మనకు తెలియాలి. రెండోది, డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ గా మీకు చెప్తాను. సీట్ అడ్జస్ట్మెంట్ చేయకపోయినా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ గా చేయకపోయినా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. దానికి రీజన్ ఏంటి? ఇప్పటి వరకు మనం క్లాసెస్ అటెండ్ అయ్యాం, అన్నీ చేసాం, కానీ సీట్ అడ్జస్ట్మెంట్ కి రోడ్ యాక్సిడెంట్ కి సంబంధం ఏంటిది మనకి తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే సీట్ కరెక్ట్ గా లాక్ అవ్వకపోతే, ఏ విధంగానైతే మనం కార్లో కూర్చొని సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలో అలా చేయకుండా మామూలుగా ఏదో చేసేసి వెళ్ళిపోయాం అనుకోండి, కరెక్ట్ వేలో చేయకపోయినా కూడా సీట్ వెనక్కి వెళ్ళిపోతుంది, కాళ్ళు అందవు, రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. మనం చాలాసార్లు చూస్తాం కదా, సీట్ అడ్జస్ట్మెంట్ చేసి ఒక 1/2 కిలోమీటర్ కానివ్వండి, లేదా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక గుంతలో పడిన కూడా స్పీడ్ బ్రేకర్ జంప్ అయినా, లేదా టర్నింగ్ చేసినా మనం కూర్చొని ఉన్న సీట్లో నుంచి ఇక్కడికి కానీ అప్పటికి సౌండ్ వస్తుంది కదా, ఒక రకమైన సౌండ్ వస్తుంది, అప్పుడే లాక్ అయింది అది. దానికంటే ముందు మీరు గాలిలో డ్రైవ్ చేస్తున్నారు. అప్పుడు కనుక మీరు బ్రేక్ ఈ విధంగా చేసినట్టయితే బలంగా వెహికల్ అడ్జస్ట్మెంట్ సీట్ ఏదైతే ఉందో అది ఓపెన్ వెనక్కి వచ్చేసేది, తీరా వచ్చేసరికి మనకు కాళ్ళు అందవు. ముందుకు వద్దామంటే చేతులు అందవు. స్టీరింగ్ కి అండ్ మనకు ఫుట్ కంట్రోల్స్ కి చాలా దూరం అయిపోతాము. అయితే ఎంత బలంగా వెహికల్ వెళ్తుందో అంత బలంగా వెళ్ళి అక్కడ గుద్దుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో హెవీ లాస్ అవుతుంది. సో సీట్ అడ్జస్ట్మెంట్ చేసే విధానం ఎలా, అదే విధంగా బోర్డు కనిపిస్తుందమ్మా, అక్కడ కనిపిస్తుందమ్మా బోర్డు. ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేసేయండి అమ్మా. ఒక్కొక్క స్టెప్ ఇలా జరగండి. జరిగితే అప్పుడు ఏమవుతుందంటే కొంచెం చేసుకోవచ్చు, కొంచెం ఈ సైడ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ఇటు జంప్ అయిపోతే ఇలా వచ్చేయడం, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం చూసినట్టయితే మనం కూర్చొని డ్రైవ్ చేసే సీట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ లో మీరు చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడ్ రెస్ట్ ఉంటుంది, రెండవది వచ్చేసి బ్యాక్ రెస్ట్ ఉంటుంది, మూడవది వచ్చేసి మనకు హైట్ అడ్జస్ట్మెంట్, మనం కూర్చొని ఎక్కడి నుంచి అయితే డ్రైవ్ చేస్తామో అది ఉంటుంది అనమాట. ఇక ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, అప్ అండ్ డౌన్ అనుకుంటారు. అది కాదు, మన కాల్కి ప్లస్ మన కాల్ లెంత్ ఎంత ఉందో దానికి మన క్లచ్ అండ్ బ్రేక్ కి ఎంత దూరంలో ఉండి మనం డ్రైవ్ చేయాలి. అన్కంఫర్ట్ గా కూర్చొని డ్రైవ్ చేస్తే 100% రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడైతే మనం వెహికల్ ని కంట్రోల్ చేయాలో ఆ కంట్రోల్ చేయలేకపోతాం. మరీ స్టీరింగ్ కి దగ్గర ఉండొద్దు, మరీ దూరం ఉండొద్దు. సో ఆ విధంగా మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం కార్లో కూర్చునే విధానం కూడా నేర్పించడం జరిగింది, దిగడం కూడా నేర్పించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేసే విధానం దగ్గర మనకు అది వస్తుంది. జనరల్ గా మనం కార్లో కూర్చునే విధానం ఏంటిది, దిగే విధానం ఏంటిది, ఇది కూడా నేర్పించడం జరిగింది. ఆ విధంగా మనం చేయాలి. సో ఇక్కడ మనం హైట్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నాం చూడండి. ఇది ఏ విధంగా చేయాలి? 90% మన ఈ వెహికల్స్ లో, ఇండియాలో మనకి ఇచ్చే వెహికల్స్ లో ఎలా ఇస్తున్నాడంటే ఇక్కడ ఒక యూ క్లాంప్ లాంటిది ఇలా వస్తుంది కదా, మన కార్ల కింద ఉంటుంది, ఇలా మనం కూర్చునే సీట్ దగ్గర. ఈ విధంగా కనుక ఇస్తే ఏ విధంగా మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలి, లేదా వన్స్ ఒక కార్నర్ కి ఇచ్చినప్పుడు, అంటే మీకు ఇమేజ్ లో చూపించడం జరిగింది చూడండి, సీట్ లో ఒక కార్నర్ కి ఇచ్చాడు అడ్జస్ట్మెంట్ చేయడం, ఈ సైడ్ నుంచి మనం ఇలా ఓపెన్ చేసేయడం జరుగుతుంది. సో యాక్చువల్ ఫార్ములా ఏంటిది, ఇది ఏ విధంగా చేయాలి? సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ యూ క్లాంప్ కి మనం 90% ఎలా యూజ్ చేస్తాము, ఒక చెయ్యి వచ్చేసి స్టీరింగ్ పైన ఉంటుంది, ఇంకో చెయ్యి ఈ కార్నర్ కానీ లేదా ఈ కార్నర్ కానీ మనం ఉపయోగిస్తాం.
అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో 2 లాకులు ఉంటాయన్నమాట. ఈ లాకులు ఈ విధంగా పనిచేస్తాయి. ఈ యూ క్లాంప్ లో ఇక్కడ ఛానల్లో కూర్చునే టీత్ ఉంటాయన్నమాట. సో మీరు ఒక్క సైడ్ నుంచే మీరు పైకి లేపుతున్నారు అనుకోండి, ఇదేమవుతుందంటే ఎటు నుంచి అయితే మీరు లేపారో ఈ ఛానల్లో నుంచి ఇది అన్లాక్ అవుతుంది, ఇది మాత్రం అన్లాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించినట్టయితే ఇంట్లో మనం అందరం ల్యాప్టాప్ యూజ్ చేస్తాం కదా, 90% ఇంజెస్ విరిగిపోతాయి. చూడండి, బ్యాక్ సైడ్ ఇంజెస్ ఉంటాయి కదా, అందులో ఒకటి విరిగిపోతాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఏదో తొందరలో ఉండి ఒక కార్నర్ నుంచి ఇలా లేపేస్తాం కదా. 90% మనం ల్యాప్టాప్ ని ఈ కార్నర్ నుంచి ఇలా లేపేస్తాం, ఏదో అర్జెంట్ లో ఉండి ఏదో ఉండి. యాక్చువల్ లేపవలసిన విధానం సెంటర్ నుంచి ఇలా లేపితేనే 2 ఇంజెస్ పైన బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా వచ్చి కరెక్ట్ గా లేస్తుంది. లేదు వన్ సైడ్ నుంచి ఇలా లేపడం వల్ల ఎట్ నుంచి అయితే మీరు లేపుతున్నారో ఆ ఇంజెస్ బాగుంటుంది, అదర్ సైడ్ ఇంజెస్ ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత ఇది విరిగిపోతుంది, బాడీలో నుంచే విరిగిపోతుంది. సో ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ కార్నర్ నుంచి నేను దీన్ని లేపాను అంటే ఈ అన్లాక్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే ఇటు సైడ్ నుంచి మొత్తం లేసింది, ఇటు సైడ్ నుంచి లేవలేదు చూడండి. సో ఇదే విధంగా మన ఈ లాక్ అన్లాక్ సిస్టమ్ అనేది సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని లేపే విధానం అది ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి ఛానల్స్ లాక్ అవ్వడానికి, ముందు వెనక్కి కదలకుండా ఉండడానికి. ఇప్పుడు మనం వన్ సైడ్ నుంచి లాక్ చేసినప్పుడు ఇటు సైడ్ది బయటికి వచ్చేస్తుంది ఇలా. ఎటువైపు అయితే మనము సెంటర్లో నుంచి చేయలేము కాబట్టి ఇటువైపుది వచ్చేసి సగం దీంట్లో ఆనుకొని ఉంటుంది. అప్పుడు ఈ విధమైన రబ్ అవుతుంది ఇక్కడ ఛానల్ అనేది. సో మీరు అడ్జస్ట్ చేసేటప్పుడు చూడండి ఒక రకమైన సౌండ్ వస్తుందా, హ్యాండ్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, సీట్ అడ్జస్ట్మెంట్ కూడా అలాగే సౌండ్ వస్తుంది. అయితే ఆ సౌండ్ రాకుండా చేయాలి. రాకుండా చేయాలి అంటే మీరు ఎలా చేయాలి, సెంటర్లో నుంచి పైకి లేపాలి. సెంటర్లో నుంచి పైకి లేపినప్పుడు ఆ 2 సైడ్ లాక్స్ ఏవైతే ఉన్నాయో పైకి వచ్చేస్తాయి. సో ఎంత మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కావాలో అంత చేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తే అది లాక్ అయిపోతుంది కరెక్ట్గా. అయితే లాక్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, మళ్ళీ మనం ఇంకోసారి స్టీరింగ్ ని పట్టుకొని మనం దానిపైన కూర్చొని ఒకసారి కదిలించాలి. ఇలా ఆ కదిలించినప్పుడు ఏమవుతుంది, కూర్చోకపోయినా కూడా అది ఫిక్స్ గా ఒకసారి కూర్చుంటుంది. ఓకే, ఇక మనం ఇక్కడ చూసినట్టయితే మన లెఫ్ట్ లెగ్ లెంత్ ఎంత ఉండాలి. ఇప్పుడు మీకంటే ముందు డ్రైవ్ చేసి దిగిన వాళ్ళు పొడుగుగా ఉండొచ్చు, లేదా షార్ట్ గా ఉండొచ్చు, లేదా వేరే హైట్ లో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలా సెట్ అవుతుందో ఆ విధంగా వాళ్ళు సెట్ చేసుకొని డ్రైవింగ్ చేసి దిగిపోయారు. నెక్స్ట్ మీ ట్రిప్, మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏం చేయాలి, మీరు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది సెంటర్ లో నుంచి పైకి లేపేసి టోటల్ కంప్లీట్ పైకి లేపిన తర్వాత మీరు లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో క్లచ్ పైన పెట్టేసి దాన్ని నొక్కి చూడాలి. క్లచ్ ఎప్పుడైతే మీరు ఈ విధంగా నొక్కి చూస్తున్నారో ఈజీగా మీ కాల్ అనేది కింది వరకు వెళ్ళి ఈజీగా పై వరకు రావాలి. ఇక్కడ 3 రకాలుగా చేస్తారు. కొంతమంది క్లచ్ ని గాలిలో పెట్టేస్తారు ఇలా, అంటే ఈ ఫుట్ మీ హీల్ ఏదైతే ఉందో దాన్ని పైకి ఇలా గాలిలో పెడతారు, ఇది రాంగ్. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, క్లచ్ మొత్తానికి ఇలా కాల్ని ముందుకు తీసుకెళ్తారు క్లచ్ తో పాటు, మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, ఇది కూడా రాంగ్. ఓకే, ఈ రెండిట్లో ఏమవుతుందంటే మీరు ఎంత ప్రెస్ చేశారు ఎంత వదులుతున్నారు మీకు తెలియదు. సో ఏం చేయాలి ఇక్కడ, సో లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో మనకు హీల్ ఒకే ప్లేస్ లో ఉండి ఈ భాగంతో క్లచ్ ఇలా కిందికి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు రిలీజ్ చేసేటప్పుడు అదే విధంగా అక్కడి నుంచి రావాలి. హిల్ మాత్రం కదలకూడదు, ప్లేస్ మారకూడదు. అప్పుడే మీకు తెలుస్తుంది నేను క్లచ్ ఎంత నొక్కాను, ఎంత వదిలిన తర్వాత కారు ముందుకు వెళ్తుంది. ఓకే, ఇక ఈ హైట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ గా అయింది లేదు మనకి ఎలా తెలుస్తుంది, మనం లెఫ్ట్ లెగ్ తో ఎప్పుడైతే మనం క్లచ్ నొక్కుతున్నామో ఆ నొక్కినప్పుడు ఏమవ్వాలి, ఈజీగా క్లచ్ కింది వరకు వెళ్ళాలి, పైకి రావాలి. ఒకవేళ కాదు మీరు నొక్కినప్పుడు మీరు ఇలా అవుతున్నారు అనుకోండి, అప్పుడు అది కరెక్ట్ ఉన్నట్ట కాదు. ఏం చేయాలి, 1 స్టెప్ మళ్ళీ సీట్ ని ముందుకు తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి నొక్కి చూడాలి, మీరు కంఫర్ట్ గా ఉండాలి లెఫ్ట్ రైట్. ఓకే, ఈ విధంగా మనము ఈ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళాలి. ఇన్ కేస్ ఇది కరెక్ట్ గా చేయకుండా ఏదో మనం ఇష్టం వచ్చినట్టు 1 సైడ్ నుంచి అటాచ్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక 80 స్పీడ్ లో మనం వెళ్తున్నాం, ఒక 100 స్పీడ్ లో మనం వెళ్తున్నాం. సడన్ గా మనం ముందు ఎవరైనా ఆగుతున్నారు, మనం కూడా ఆగాలనుకున్నాం, బ్రేక్ చేయంగానే ఏమవుతుంది, అది అన్లాక్ అయిపోయి సీట్ మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేస్తుందంటే ఒక్క స్టెప్ రాదు, టోటల్ వెనక్కి వచ్చేస్తుంది.
టోటల్ ఎప్పుడైతే వెనక్కి వచ్చేసిందో మీకు హ్యాండ్స్ కూడా స్టీరింగ్ పైన ఉండవు, దూరం అయిపోతాం కానీ అండ్ కాళ్ళు కూడా అందం మనం. సో ఏ స్పీడ్లో అయితే వెళ్తున్నామో అదే స్పీడ్లో వెళ్ళి బలంగా గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం వన్స్ ఇదంతా సెట్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాక్ రెస్ట్. బ్యాక్ రెస్ట్ ఏ విధంగా అవుతుంది? ఈ సీట్ అనేది ఈ విధంగా ముందుకు వెనక్కి అవుతుంది క్లచ్ దగ్గర నుంచి. ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ రెస్ట్ అనేది మన ఈ భాగాన్ని ముందుకు వెనక్కి తీసుకెళ్తుంది. అంటే ముందుకు వచ్చినప్పుడు స్టీరింగ్ కి దగ్గరలో వచ్చేస్తాము. ఓకే, అదే విధంగా మనము బ్యాక్ చేసినప్పుడు దూరంగా అవుతాం. దీనికి కూడా ఇక్కడ ఒక లీవర్ ఉంటుంది మీకు. దీన్ని పైకి అనేసి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత చేసుకోవాలి. అయితే ఈ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి? కార్లో కూర్చొని ఈ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దానికి చేసుకోవాలి మనం అంటే ఈ స్టీరింగ్ ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో ఓకే, ఈ కింది భాగం నుంచి 2 చేతులను ఈ విధంగా పైకి తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకు 2 చేతులు ఈజీగా కలవాలి. లేదు, ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయ్యారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ముందుకు వస్తున్నారు అంటే కరెక్ట్ ఉందా? అది అంటే ఈ లెంత్ ఏదైతే ఉంటుందో మనకు స్టీరింగ్ కి మనకి ఇది కరెక్ట్ గా లేదు. సో ఏం చేస్తాం మనము? 1 స్టెప్ ముందుకు తీసుకొస్తాం. అయితే కింది నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే పైకి వస్తున్నామో పైకి వచ్చేటప్పుడు మనం కనుక ముందుకు అవుతున్నామంటే బ్యాక్ రెస్ట్ ఇంకా ముందుకు కావాలి. లేదు మనం దూరంగానే ఉండి ఇలాగే మనం బాగానే ఉంది కదా అనేసి చేసామనుకోండి, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది? సగానికి మీకు గ్రిప్ ఉంటుంది, సగం అయిపోయిన తర్వాత గ్రిప్ వెళ్ళిపోతుంది. సగం తిరిగిన వెహికల్ ఒకేసారి బలంగా పక్కన ఉన్న వెహికల్స్ కుదేస్తుంది. అది కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, గోడ కానివ్వండి, ఏమైనా కావండి. ఎందుకంటే మనం సగం తిప్పేసాము, టైర్స్ ఇలా తిరిగాయి, ఆ తర్వాత మన చేయి దీని మీద పైనుంచి స్లిప్ అయిపోయిందంటే మళ్ళీ అదే విధంగా వచ్చేసి సైడ్ లో ఉన్న వెహికల్స్ కి తగ్గుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే కింది నుంచి 2 చేతులు తీసుకొచ్చి ఇలా పైకి కలిపేటప్పుడు ఈజీగా ఇలా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా వెళ్తుంది, ఇంతవరకు రావాలి. ఇంతవరకు రావాలి అంటే గ్రిప్ ఉండాలి మనం. ఆ గ్రిప్ కనుక పోయింది అంటే రోడ్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది అయిపోయింది, సెకండ్ ఇది అయిపోయింది, థర్డ్ వన్ ఏంటంటే హెడ్ రెస్ట్. చాలాసార్లు రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి, మనిషికి మాత్రం ఏం కాదు కానీ అతను ఇలా చనిపోయి ఉంటాడు. రీసెర్చ్ చేస్తే దాంట్లో రీజన్ ఏమొచ్చిందంటే హెడ్ రెస్ట్ ని తీసేయడం. హెడ్ రెస్ట్ ని చాలా మంది తీసేస్తారు. వాళ్ళకి రీజన్ అడిగితే ఏమంటారంటే నేను రివర్స్ తీసుకునేటప్పుడు ఇది అడ్డం వస్తుంది కాబట్టి తీసేస్తాను అంటారు. 4 కూడా తీసేస్తారు. ఈ విధంగా జరిగి ఎక్కువ యాక్సిడెంట్ అయ్యి జనాలు చనిపోతున్నారు అనేసి ఏం చేశారు? ఇన్బిల్ట్ చేసేసారు కొన్ని కంపెనీ వాళ్ళు. చూసారా? హెడ్ రెస్ట్ ఉండదు, స్ట్రీట్ లోనే ఇన్బిల్ట్ చేసేసి మధ్యలో ఒక హోల్ ఇస్తాడు, అందులో నుంచి రివర్స్ చూడటానికి. చూసారు కదా? సో అలా చాలా మంది చనిపోవడం వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది కదా కంపెనీకి. ఎలాగో ఇది ఉందంటే తీసేస్తారు. తీయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హెడ్ రెస్ట్ కి ఇన్బిల్ట్ చేసి మధ్యలో హోల్ ఇచ్చేస్తున్నారు, దాంట్లో నుంచి బయటికి చూడొచ్చు అన్నట్టు. సో ఈ హెడ్ రెస్ట్ ఎందుకు తీసేయడం వల్ల మనకు నష్టం ఏంటిది? వన్స్ మీరు చూసినట్టయితే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, మంటలు వచ్చినా, నీళ్లలో పడిపోయినా, పల్టీ కొట్టినా, హెవీగా ఎక్కడైనా కారు గుద్దుకున్నా, ఈ 4 రీజన్స్ లో మీకు వచ్చేసి ఏమవుతుందంటే విండోస్ అండ్ డోర్స్ లాక్ అయిపోతాయి. మీరు లోపల నుంచి కూడా ఓపెన్ చేయలేరు, బయట ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ చేయలేరు, లాక్ అయిపోతాయి. లాక్ అయిపోయినప్పుడు మీరు బయటికి ఎలా రావాలి? గ్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా హీరోస్ అయితే కామ్గా ఉద్దేశించి బయటకు వచ్చేయడానికి, అది ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికి అలా వాళ్ళు చేస్తారు, కానీ గ్లాస్ మీ చేతితో పగలదు. సో ఇలా బయటికి రావాలి మనం. స్టాండర్డ్ కంపెనీస్ వాళ్ళు అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు 12 lakhs అబోవ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి కంపెనీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే సేఫ్టీ టూల్ అనేసి వాళ్ళ కస్టమర్స్ కోసం వాళ్ళు ఇది ఇస్తారు. ఇది ఆన్లైన్లో కూడా మనకు సపరేట్గా కూడా దొరుకుతుంది, మనం తీసుకోవాలి. దీంతో ఏం చేయాలి? సీట్ బెల్ట్ పెట్టేసి ఉంటుంది కదా, సీట్ బెల్ట్ కూడా లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో సీట్ బెల్ట్ కూడా లాక్ అయిపోతుంది. సో సీట్ బెల్ట్ ని ఇక్కడ నుంచి లేపి ఇందులో వేసి ఈ విధంగా కనుక మీరు లాగితే సీట్ బెల్ట్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ అయిపోతారు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం చేయాలి? దీంతో
మీరు అనుకూలంగా అంటే మీరు బయటికి రావడానికి మంచి ప్లేస్, ఈ డోర్ నుంచి రావచ్చా, విండోస్ నుంచి రావచ్చా, లేదా ముందు గ్లాస్ నుంచి రావచ్చా, పక్కన ఉన్న దాంతో రావచ్చా, మీకు ఎలా ఈజీ అనిపిస్తుంది దాన్ని దీంతో పగలగొట్టేసి పీసెస్ కిందకి చేసేసుకొని అక్కడ నుంచి మనం బయటికి రావచ్చు. సో ఇవన్నీ చేయడానికి మనకు 2 to 3 మినిట్సే ఉంటుంది, దీనికంటే ఎక్కువ ఉండదు. ఇళ్లలో పడిపోయినా, మంటలు వస్తున్నా, పల్టీ కొట్టినా, ఎందుకంటే పల్టీ కొట్టిన తర్వాత ఫైర్ అయిపోతుంది అయితే, ఎందుకంటే ఇంజిన్ ఆన్ ఉంటుంది, ఆయిల్ వాటర్ అన్నీ పడిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్ అయి బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకొని మనం అక్కడ నుంచి పగలు కొట్టేసి బయటికి వచ్చేయచ్చు. ఈ సేఫ్టీ టూల్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి సైజెస్ ఉంటాయి, ఎంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఎంత ఉంటుంది, దీనికంటే పెద్దగా ఉంటుంది. మీకు ఎలా కావాలో ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని ఎక్కడ పెట్టాలి, కొంటారు, తీసుకుంటారు, కానీ ఎక్కడ పెడతారు, వెనకాల డిక్కీలో పెడతారు. సో మనకు యూస్ఫుల్ అయితే డిక్కీలో కనుక ఉందంటే యూస్ఫుల్లా కాదు కదా. ఎక్కడ ఉండాలి మరి ఇది మనకు? చాలా సార్లు సేఫ్టీ టూల్ అన్నీ ఉన్నాయి కానీ రోడ్ యాక్సిడెంట్ జరిగి జనాలు చనిపోయారు. దానికి రీజన్ ఏంటంటే అవును సార్, బెల్ట్ కట్ చేయలేరు కదా మీరు. బెల్ట్ కట్ చేసి దేంట్లో అందులో ఇందాక చూపించాను కదా. అయితే ఈ విధంగా మనకు వచ్చేసి మనము బయటికి రావచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరి దగ్గర అయితే సేఫ్టీ టూల్ లేదో వాళ్ళు ఏ విధంగా బయటికి రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది యాక్సిడెంట్ జరగబోతుంది అన్నప్పుడు ఫస్ట్ బెల్ట్ తీసేయాలి. కార్ నీళ్ళలో పడిపోయిందంటే ఫస్ట్ బెల్ట్ తీసేయాలి. బెల్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుంది మీకు. ఈ బటన్ ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇది బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా బయటికి వచ్చిన తర్వాత ఇది ఈ విధమైన డిజైన్ తో ఉంటుంది. ఓకే, ఇవి 2 రాడ్లు వచ్చేసి స్టీల్ రాడ్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇక్కడ మీకు కుషన్ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి మీరంటే మధ్యలో నుంచి ఈ విధంగా పట్టుకొని ఆ తర్వాత ఏ గ్లాస్ అయితే కావాలో మీకు ఆ గ్లాస్ని పగలగొట్టి అక్కడ నుంచి మీరు బయటికి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఫస్ట్ సిమ్టమ్స్ మీకు వచ్చేసి క్లస్టర్లో ఏవైతే లైట్స్ ఉంటాయో వార్నింగ్ ఇండికేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ముందు ఈ వార్నింగ్ ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. రన్నింగ్ లో వెహికల్ లో కూడా ఈ లైట్స్ కంటిన్యూగా రాకూడదు. ఓకే, ఇది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్, ఆ తర్వాతనే వెహికల్ లో ఫైర్ అనేది జరుగుతుంది, ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇలాంటివి ఏమైనా వస్తున్నాయంటే ఇమీడియట్లీ బెల్ట్ తీసేసి మనం కార్లో నుంచి దిగిపోయి సర్వీస్ సెంటర్కి కాల్ చేయాలి, లేదా మీ రిలేటెడ్ మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కాల్ చేయాలి. ఫైర్ కనుక అయిపోయింది అనుకోండి, స్మోక్ రావడం స్టార్ట్ అవుతుంది, విండోస్ అండ్ డోర్స్ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఇమీడియట్లీ వెహికల్ని ఆపి సేమ్ ప్రాసెస్ చేసి మనం బయటికి వచ్చేసేయాలి. కార్ కాలిపోతే ఇంకోటి కొనొచ్చు కానీ మన ప్రాణాలు పోతే రావు మళ్ళీ, కాబట్టి ఈ స్టెప్ చేయాలి. పల్టీ ఎప్పుడైతే కొడుతుందో వెహికల్, పల్టీ కొట్టే ముందు దాంట్లో సిమ్టమ్స్ వస్తాయి. ఎలా సిమ్టమ్స్ వస్తాయి? కార్ పల్టీ కొట్టడానికి మీకు 2 రీజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి, టైర్లో ఎయిర్ రావడం వల్ల. ఎయిర్ అంటే ఎలా అంటే సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక దగ్గర ఉబ్బిపోతుంది. అంటే మనకి ఎక్కడైనా ఇక్కడ దెబ్బ తగులుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఉబ్బిపోతుంది. సో అదే విధంగా మీరు టైర్ పైన ఇలా చేయి పెట్టేసి ఇలా అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఒక ప్లేస్ లో వచ్చేసరికి ఇలా ఉబ్బుతుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే టైర్ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ భూమి పైన ఎక్కువ, అంటే రోడ్డు పైన ఎక్కువ ఆనడం వల్ల అక్కడ జంప్ అవుతుంటుంది. కాబట్టి ఏమవుతుంది, అది ఎక్కువ హీట్ అయ్యి అక్కడ నుంచి టైర్ బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక రీజన్. రెండో రీజన్ బాల్ జాయింట్స్. బాల్ జాయింట్స్ అంటే మన స్టీరింగ్ ని తిప్పడానికి బాల్ జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ బాల్ జాయింట్స్ ఎలా ఉంటాయంటే టైరాయిడెన్స్ లా ఉంటాయి, ఇలా పట్టుకొని ఉంటాయి, దీన్ని ఇలా కదులుతూ ఉంటుంది. ఇందులో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఈ స్టీరింగ్ ఫెయిల్ అయిపోయి కూడా
కార్ పల్టీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు రీజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం 70 స్పీడ్లో, 60 స్పీడ్లో, 40 స్పీడ్లో వెళ్తున్నామంటే కార్లో మీకు ఇలా వస్తుంటుంది. ఈ విధంగా వస్తుంది అంటే యాజ్ సూన్ యాజ్ టైర్ బ్లాస్ట్ అవుతుంది అని మీ టైర్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండవది స్టీరింగ్ లో వచ్చేసి ఇలా అన్న తర్వాత వెహికల్ తిరుగుతుంది. ఎందుకు? ఆ బాల్ జాయింట్ ఏదైతే ఉందో ప్లే తీసుకున్న తర్వాత ఆ తర్వాత టైర్ తిరుగుతుంది కాబట్టి స్టీరింగ్ ఇలా అన్న తర్వాత కొద్దిసేపటికి కార్ తిరుగుతుంది. సో ఈ రెండు సింటమ్స్ దీంట్లో ఉంటాయి. ఇది ఐడెంటిఫై చేసి ఈజీగా మనం వెహికల్ ని ముందుకు డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు. రెండవది, మనము కార్లో ఎప్పుడైతే వెళ్ళి నీళ్లలో పడిపోతుంది, నీళ్ళలో పడిపోయినప్పుడు మీరు చూసినట్టయితే ఎప్పుడైతే ఇలా నీళ్ళలో పడుతుందో వెహికల్, ఇంజిన్ అనేది ముందు భాగంలో వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా పడుతుంది. ఈ విధంగా పడినప్పుడు మీకు ఈజీగా ఏదైతే అనిపిస్తుందో, ఏ గ్లాస్ నుంచి మీరు బయటికి రాగలుగుతారో ఆ గ్లాస్ నుంచి పగలగొట్టి సేమ్ ఇదే విధంగా బయటికి రావాలి. వీరంగూడలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సెకండ్ లాక్డౌన్ అప్పుడు ఒక అతను చనిపోయాడు, కారు కొట్టుకెళ్ళిపోయింది కదా. వీరంగూడ మన ఏమంటారు దాన్ని, నాలాలో కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకు అతను బయటికి రాలేకపోయాడు? అడ్జస్ట్మెంట్ ఉంది, కార్ కొట్టుకెళ్ళిపోతుంది. 5 to 6 minutes ఉంటుంది కార్ లోపలికి నీళ్లు రావడానికి. ఆ లోపు ఇవన్నీ చేసుకొని మనం బయటికి రావచ్చు. కానీ మనం డ్రైవింగ్ నేర్చుకున్నాము, సేఫ్టీ రోడ్ సేఫ్టీ అనేది నేర్చుకోలేదు. సో ఇలాంటి సమయాల్లో మనకు ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏదైనా డౌట్ ఉందామా? యా, నేను కూడా మర్చిపోయాను. ఓకే, ఎక్కడ పెట్టుకోవాలి? చాలా మంది ఏం చేస్తారు, కొంటారు వెనకాల డిక్కీలో పెట్టేస్తారు. ఈవెన్ వెనకాల డిక్కీలో కాదు, లెఫ్ట్ సైడ్ లో టూల్ కిట్ పెట్టడానికి మనకు ఛాన్స్ ఉంటుంది కదా, టూల్ బాక్స్ అంటారు దాన్ని, అటువైపు కూడా పెట్టకూడదు. మరి ఎక్కడ పెట్టాలి? బాటిల్ గార్డ్ లో పెట్టాలి. ఇక్కడ రైట్ సైడ్ లో మీ కాళ్ళ కింద సీట్ కింద ఉండాలి. అంటే మీకు ఈజీగా అందాలి. 1 స్టెప్ బాటిల్ గార్డ్, రెండవది వచ్చేసి సీట్ కింద, మూడవది వచ్చేసి లెఫ్ట్ సీట్ వెనకాల ఒక జిప్ ఉంటుంది కదా, మీరు ఇలా అనేసి ఇలా అంటే చెయ్యి అక్కడికి వెళ్తుంది. ఈ కార్నర్ లో, ఇటు సైడ్ కార్నర్. మళ్ళీ అటు సైడ్ కార్నర్ అంటే అందదు మీకు. మళ్ళీ ఇటు సైడ్ కార్నర్ లో ఇలా కొంచెం సేఫ్టీ మెజర్స్ యూజ్ చేసుకొని మనం వెహికల్ డ్రైవ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ మీరు చూసినట్టయితే ఈ సీట్ బెల్ట్ ని ఏ విధంగా, టూల్ అక్కడే ఉందమ్మా, ఏ విధంగా వాడాలి? లేదు రండి. చాలాసార్లు మనం ఆబ్సెంట్ అయినప్పుడు, స్టూడెంట్ ఆబ్సెంట్ అయినప్పుడు కాల్ చేస్తాం కదా, రాలేదు క్లాస్కి ఏమైంది అనేసి అడగడానికి కాల్ చేసినప్పుడు, సార్ సీట్ బెల్ట్ నా చేతికి తగిలింది, సో నొప్పిగా ఉంది, ఒక 2 to 3 days నేను రాను అని చెప్పాను. సో ఈ సీట్ బెల్ట్ కి పెట్టే విధానం, తీసే విధానం కరెక్ట్ గా లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది, అంతే కదా. అండ్ రెండోది, మనకు కూడా ఇక్కడ కానీ లేదా మనకు ఈ విధంగా జరిగి కొన్నిసార్లు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే సైడ్ విండో గ్లాస్ కూడా పగలగొట్టేస్తుంది. సో ఏ విధంగా మనం దీన్ని వాడాలి? సీట్ బెల్ట్ పెట్టడానికి మనం నానా కష్టాలు పడుతుంటాం కదా, లాగుతూ ఉంటాం. అది ఎందుకు జరుగుతుంది అంటే, సీట్ బెల్ట్ ఎప్పుడైతే మనం ఈ విధంగా లాగుతామో దీనికి మీనింగ్ ఏంటి? ఫాస్ట్ గా లాగడం అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అది జరగిస్తుంది ఈ విధంగా కదా. మనం సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటాం, ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఒకటేసారి ఇలా వెళ్తాం కాబట్టి అది లాక్ చేసేస్తుంది. సో సీట్ బెల్ట్ ని జట్కాతో లాగకూడదు, మెల్లిగా లాగాలి ఇలా, అప్పుడే అది మీకు కరెక్ట్ గా వస్తుంది. సో సీట్ బెల్ట్ ఇక్కడ చేయి తీసుకుని వెళ్ళి రైట్ హ్యాండ్ తో ఇంతవరకు తీసుకొని రండి, హోల్డ్ చేయండి ఈ చేతితో, మళ్ళీ ఇంకోసారి కొంచెం లాగండి, ఆ తర్వాత ఈ బక్కలు ఇక్కడ వస్తుంది, మీరు ఎంత దూరం అయినా తీసుకెళ్ళవచ్చు. మనం ఎందుకు కుస్తీ పడతాం అంటే, ఒకసారి బక్కల్ని పట్టుకుంటాం, ఒకసారి ఇక్కడ పట్టుకొని, ఇది అందరు బక్కలు ఇక్కడ అందదు కాబట్టి కుస్తీ చేస్తుంటాం. అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వన్స్ ఒకసారి ఇంతవరకు లాగిన తర్వాత హోల్డ్ చేసి ఇంకొకసారి లాగి ఈ బక్కలు ఇక్కడ వస్తుంది, దీంట్లో పెట్టేయాలి. అయితే ఈ సీట్ బెల్ట్ ఎలా ఉండాలి? ఇక్కడ నుంచి పెడతారు కదా. సో ఇక్కడ నుంచి పెట్టడం వల్ల మీరు మీ సాటిస్ఫాక్షన్ పెట్టుకున్నారు, అంతేకాని రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి మీరు స్టీరింగ్ బలంగా కుదిరించుకుంటారు.
ఇలా ఉండాలి. రైట్ షోల్డర్ పై నుంచి వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళి మన స్టమక్ పై నుంచి రైట్కి రావాలి. అయితే ఈ వీని ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉండాలి. ఇది వచ్చేసి రైట్ షోల్డర్ లో నుంచి ఇలా వస్తుంది కాబట్టి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. రైట్. ఇదేం చేస్తుంది, స్టమక్ పై నుంచి ఉంది, మీరు సీట్ పై నుంచి జారి ముందుకు వెళ్ళకూడదు అనేసి అది వెనక్కి లాగి పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ విధంగానే పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సీట్ బెల్ట్ ఫస్టే పెట్టేసి ఆ పోలీసు వాళ్ళు చలాన్ చేయొద్దు అనేసి అలా ఏం చేస్తారు, సీట్ బెల్ట్ ఫస్టే పెట్టేస్తారు. పెట్టేసి ఆ తర్వాత సీట్ పైన కూర్చొని ఏం చేస్తారు, దీన్ని ఇట్లా పైన చేసుకుంటారు. అది వేసుకున్న ఇక్కడ నుంచి ఉంటుంది. ఇటు యాక్సిడెంట్ జరిగినప్పుడు సీట్ పై నుంచి ముందుకు వెళ్ళిపోతారు. ఇది ఇక్కడ నుంచి ఉంది కాబట్టి వెళ్ళి బలంగా గుద్దేస్తారు. సో ఇది రాంగ్. ఇలా చేయకూడదు. కరెక్ట్ గా ఈ విధంగా ఉండాలి. ఇది మనల్ని స్టీరింగ్ గుద్దకుండా ఆపుతుంది. రెండవది ఇది వచ్చేసి మనం స్కిట్ అవ్వకుండా ముందుకు వెళ్లకుండా ఉండడానికి ఉంటుంది. ఇక తీసే విధానం, పెట్టే విధానం నేర్చుకున్నాం కదా. ఇలా వచ్చింది, ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాం, మళ్ళీ ఇంకోసారి లాగాము, క్లిప్ దీంట్లో పెట్టేసి వదిలేస్తాము. ఈ విధంగా మనకు తీసే విధానం ఇప్పుడే కదా మనకు జరిగేది. ఈ వి మధ్యలో నుంచి చేయి ఉంటుంది మనకి స్టీరింగ్ పైన కదా. ఈ వి మధ్యలో నుంచి ఉన్నప్పుడు బక్కలు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇలా నొక్కంగానే అది వచ్చి ఇక్కడ తగులుతుంది. రైట్. ఈ భాగంలో కనుక మనకు ఆ పక్కలు వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ తో ఉంటుంది కదా, ఇక్కడ తగిలితే ఎంత నొప్పి వస్తుంది మనకు. కొన్నిసార్లు ఈ బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని పైకి లేపేసి హోల్డ్ చేసేసి బటన్ ని కనుక నొక్కినట్టయితే ఇది అన్లాక్ అయిపోతుంది. ఇది హోల్డ్ చేసాం కాబట్టి అటు వెళ్ళదు. సో చేతితో తీసేసి పక్కన మనం వేసేసామంటే దానంతట అదే లోపలికి లాగేస్తూ ఉంటుందన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్. స్టీరింగ్ కంట్రోల్లో ప్రాబ్లం వస్తుంది కదా అందరికీ. స్టార్టింగ్ మనం నేర్చుకునేటప్పుడు స్టీరింగ్ కంట్రోల్ చేసేటప్పుడు కొద్ది దూరం కరెక్ట్ గా వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ కార్ ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇన్స్ట్రక్టర్ చేపెట్టేసి లెఫ్ట్కి వెళ్తుంది కదా, కరెక్ట్ చేయండి, దూరం చూసి డ్రైవ్ చేయండి, లాంగ్ చూసి డ్రైవ్ చేయండి అనేసి చెప్తున్నా కూడా ఆయన చెప్పినంత సేపే మనం ఏం చేస్తాం, లాంగ్ చూస్తాము, ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ షార్ట్ వ్యూ చూస్తాం. ఎంత లాంగ్ వ్యూ చూస్తే అంత స్ట్రైట్ గా వెహికల్ వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాయిస్ వస్తుందా అమ్మ? అక్కడ వస్తుందా? ఓకే. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఒక కారు స్ట్రైట్ గా వెళ్ళాలి అంటే దాని ఫార్ములా ఏంటిది, అసలు దాని ఫండా ఏంటిది. ఏ కారుకైనా మీరు చూసినట్టయితే ఈ టైర్లు అనేటి వెనకాల ఓన్లీ వస్తూ ఉంటాయి. ఇవి రైట్ లెఫ్ట్ తిరగవు. ముందు టైర్లే మాత్రం రైట్ లెఫ్ట్ తిరుగుతాయి. ఈ ముందు భాగంలో ఉన్న టైర్లు సమానంగా వెనకాల ఉన్న టైర్లకి స్ట్రైట్ గా ఉంటేనే కారు స్ట్రైట్ గా వెళ్తుంది. ఓకే. ఇక కారు వెళ్తుంది, ఈ టైర్లు కనుక ఇటు తిరిగాయంటే కారు ఇటు వెళ్తుంది, రైట్ కి వెళ్తుంది. ఇటు తిరిగాయంటే లెఫ్ట్ కి వెళ్తుంది. అయితే మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కార్ మామూలుగా వెళ్తూ ఉంటుంది, లెఫ్ట్ కి వెళ్తుందంటే ఏం చేస్తాం, మనం దాన్ని రైట్ కి చేస్తాం. కొద్దిసేపు అది స్ట్రైట్ గా వెళ్ళి ఆ తర్వాత రైట్ కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ కి చేస్తుంటాం, మళ్ళీ అది లెఫ్ట్ కి వెళ్తుంటుంది. అయితే ఇక్కడ రైట్ లెఫ్ట్ కాదు, సెంటర్. అంటే లెఫ్ట్ కి వెళ్తుంది వెహికల్ అంటే దాన్ని ఏం చేయాలి, సెంటర్ చేయాలి. రైట్ కి వెళ్తుంది వెహికల్ అంటే సెంటర్ చేయాలి. అయితే ఈ సెంటర్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? రెండు చేతులు స్టీరింగ్ పైన ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ బొటన వేలు లోపల పెడతారు. ఇది రాంగ్. ఇలా పెట్టకూడదు. ఇది ఎలా ఉండాలి, బయటికి ఉండాలి. ఇలా స్ట్రైట్ గా పెట్టండి. ఓకే. మీరు లాంగ్ వ్యూ చూసి కూడా డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ ఉన్నాయా వంకర్ ఉన్నాయా తెలుస్తాయి. మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో మన వెహికల్ స్ట్రైట్ గా వెళ్తుంది, వెళ్తూ వెళ్తూ ఇలా అయింది స్టీరింగ్. ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది వెహికల్? ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, సెంటర్. మళ్ళీ ఇటు వెళ్తుంది వెహికల్, ఏం చేయాలి నేను, సెంటర్. రైట్ వెళ్తుందని లెఫ్ట్ చేస్తాం, లెఫ్ట్ వెళ్తుందని రైట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ ఫింగర్స్ స్ట్రైట్ ఉంటాయి. మీరు ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నారంటే ఇవి కనిపిస్తుంటాయి. వెహికల్ వెళ్తూ వెళ్తూ ఇలా అయిందంటే ఆటోమేటిక్ మీ చేతులు ఇలా తిరిగిపోతాయి. ఎందుకంటే స్టీరింగ్ అనేది తిరిగిపోతూ ఉంటుంది. దీన్ని సెంటర్ చేసుకోవాలి. మళ్ళీ రైట్ కి వెళ్తుందంటే సెంటర్ చేసుకోవాలి. రైట్ కి వెళ్తుంది లెఫ్ట్, లెఫ్ట్ కి వెళ్తుంది రైట్. అలా కాదు, ఈ విధంగా మనం చేసుకుంటూ డ్రైవ్ చేయాలి. అయితే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత దూరం చూడాలి?
మీకు 3 విజన్స్ ఉంటాయి కదా. స్ట్రైట్ ఒకటి ఉంటుంది, కార్ ఇలా టర్న్ అయిందంటే లెఫ్ట్ విజన్ ఒకటి ఉంటుంది, రైట్ విజన్ ఒకటి ఉంటుంది. కరెక్టా? కార్ ఇలా వెళ్తుందంటే లెఫ్ట్ విజన్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇది చూస్తుంటే విండ్షీల్డ్ ఏదైతే ఉందో 90 డిగ్రీస్ లో మనకు మొత్తం కనిపిస్తుంటుంది. కారు కొంచెం కూడా ఇలా వచ్చిందంటే ఈ విజన్ చేంజ్ అవుతుంది. కరెక్ట్, ఐడెంటిఫై చేశారు కదా. సో కొత్త క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి తెలియదు, కానీ రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుంది వాళ్ళకి. ఎప్పుడైతే లాంగ్ వ్యూ చూస్తున్నారో మీరు, లాంగ్ వ్యూ అంటే కనీసంగా మీరు ఇక్కడ నుంచి వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నారంటే లాంగ్ వ్యూ ఇక్కడ చూడాలి, చాలా లాంగ్ చూడాలి. లాంగ్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ 90 డిగ్రీస్ అంటే కార్ లో నుంచి ఇటు ఇలా 90 డిగ్రీస్ మనకు ఒక వ్యూ కనిపిస్తుంది. కార్ ఎప్పుడైతే వ్యూ చేంజ్ అవుతుందో ఇది కూడా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. డన్. సో మనం ఇంత దూరం చూడాలి. అయితే చాలా మంది లాంగ్ చూడండి లాంగ్ చూడండి అంటే ఏం చేస్తారు, ఇక్కడ చూస్తారు, ఒక దాన్ని ఒక పాయింట్ చేసుకుంటారు. చేసుకుని ఏం చేస్తారు, దాన్నే చూసుకుంటూ కార్ని తీసుకెళ్తారు, అంతవరకు కరెక్ట్ గా తీసుకెళ్తారు. దాని దగ్గరికి వెళ్ళేసరికి ఇటు ఇటు అయిపోతుంది. ఎందుకు అవుతుంది అది? దీన్ని అక్కడే చూస్తున్నారు కాబట్టి ఏం చేయాలి, దీన్ని కారు ముందుకు వెళ్తుందంటే అది కూడా ముందుకు వెళ్తుండాలి. కారు ముందుకు వెళ్తుందంటే వ్యూ కూడా మనది ముందుకు వెళ్తుండాలి. అప్పుడే వచ్చి మనకు స్ట్రైట్ గా వెళ్ళడం జరుగుతుంది. రెండో మిస్టేక్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే గట్టిగా పట్టుకుంటారు దాన్ని, స్టీరింగ్ కదా, గట్టి పట్టుకుంటారు. స్టీరింగ్ పక్కన ఉన్న ఇన్స్ట్రక్టర్ 2 చేతులు పెట్టి లాగినా కూడా రాదు, అంత గట్టి పట్టేసుకుంటారు. తప్పు వాళ్ళది కాదు. వాళ్ళ మైండ్ లో ఏముందంటే నేను కనుక స్టీరింగ్ ని వదిలేస్తే గిర్రిని తిరిగిపోతుందేమో అన్నట్టు, అదే ఉంటది వాళ్ళ మైండ్ లో. అయితే 2 చేతులు దానిపై నుంచి తీసేయండి. ఓకే, పట్టుకోకండి, అలా తీసేయండి. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ ని మీరు రిలీజ్ చేయండి. అది తిరగదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది రైట్ గానీ లెఫ్ట్ గానీ వెళ్తుంటుంది. ఓన్లీ ఒక 2 ఫింగర్స్ పెట్టి ఇలా అన్నారంటే అది లెఫ్ట్ వస్తుంది, 2 ఫింగర్స్ పెట్టి ఇలా అన్నారంటే రైట్. అంటే హోల్ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు బాగా బలం ఉపయోగించేది ఎక్కడ? లేదు. చాలా మంది చూసారా, స్టీరింగ్ పైన ఒక ఇలా అది పెడతారు, వీల్ లాంటిది ఇలా పెట్టి దాన్ని బట్టేసి ఇలా ఇలా తిప్పేస్తుంటారు చూసారా. అంటే 2 వేలు పెట్టి ఇలా తిప్పినా కూడా తిరుగుతుంది. ఈపీఎస్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్స్ వచ్చాయి. ఇప్పుడు బలంగా తిప్పవలసిన అవసరమే లేదు. హోల్ కార్ డ్రైవింగ్ చేసే దాంట్లో ఒకే ఒక ప్లేస్ లో మీకు బలం ఎక్కువ అవసరం ఉంటుంది. ఎక్కడ? టైర్ పంచర్ అయితే. అంతేగాని మిగతా అంతా మీరు జస్ట్ ఒక రోజ్ ఫ్లవర్ ని మనం పట్టుకోవడానికి ఎంత బలం అవసరమో అంతే అవసరం. మనం అంత గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సార్, వెహికల్ స్టార్ట్ అయిందంటే అది ఈపీఎస్ పనిచేస్తుంది. జస్ట్ మీరు ఇలా 2 వేలు పెట్టేసి ఇలా తిప్పేసి ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ బలం అవసరం లేదు కాబట్టి గట్టిగా పట్టుకోకూడదు. ఒకవేళ మీరు గట్టిగా పట్టుకుంటున్నారు అంటే ఆ భయం వల్ల ప్రతిదీ గట్టిగా చేస్తారు. గేర్ కూడా గట్టిగా వేస్తారు, ఇండికేటర్స్ కూడా గట్టిగా వేస్తారు, బ్రేకులు క్లచ్లు కూడా చాలా గట్టిగా వాడతారు. సో ఎప్పుడైనా మనం ఇలా పట్టుకోకూడదు. ఎందుకంటే ముందు నుంచి వెహికల్ వస్తుంది, మీరు టర్న్ తీసుకుంటున్నారు, గట్టిగా పట్టేసుకున్నారంటే ఈయన కూడా తిప్పలేడు, అప్పుడు అది ఖచ్చితంగా వచ్చి మనల్ని గుద్దేస్తుంది. సో అతని చేయి కనుక ఇలా కలిగింది అంటే మీ చేయి జరగాలి అక్కడి నుంచి, అంత ఫ్రీగా పట్టుకోవాలి. ఓకే, ఇదే స్టీరింగ్ లో మనం చూసినట్టయితే లెఫ్ట్ అంటే రైట్ తిప్పుతాం, రైట్ అంటే లెఫ్ట్ తిప్పుతాం. ఇది కూడా అవుతుంది కదా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు. ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ టర్న్ అనగానే ఏం చేస్తాము, ఇలా అంటాం. 2 చేతులు ఇక్కడ ఉంటాయి కదా, లెఫ్ట్ అనగా లెఫ్ట్ తిరగాలి కదా, ఇటు సైడ్ తిరగాలి కదా, దీన్ని ఇలా అంటాం. రైట్ అనగానే ఇటు సైడ్ తిరగాలి కదా, ఇలా అంటాం. కార్ తిరగదు. ఎలా చేయాలి మనము? ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నామంటే ఫస్ట్ పెద్దగా తిరిగే చెయ్యి వస్తుంది. ఏది? లెఫ్ట్ టర్న్ అంటే రైట్ వస్తుంది, రైట్ తీసుకొచ్చి లెఫ్ట్ కి అందిస్తుంది. అప్పుడు ఈ టైర్లు ఇలా స్ట్రైట్ గా ఉన్నాయి, మనం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతాయంటే స్ట్రైట్ గా ఉన్న టైర్లు ఈ విధంగా తిరుగుతాయి. మీరు ఇలా అన్నారనుకోండి ఇంతే అవుతుంది, తిరగదు. అప్పుడు ముందున్న గోడకు కానివ్వండి, కారు కానివ్వండి, నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి కానీ తగ్గుతుంది. అప్పుడు ఒక లెఫ్ట్ అంటే రైట్ హ్యాండ్ ఫస్ట్ నడుస్తుంది, లెఫ్ట్ కి అందించేస్తుంది. ఓకే, ఒక రైట్ టర్న్ అంటే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ కి అందిస్తుంది. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువైపు అయితే తిరగాలో దానికి ఆపోజిట్ చెయ్యి ఫస్ట్ నడుస్తుంది ఇలా. డన్.
ఇంకోటి ఇక్కడ మనకు జరిగేది ఇండికేటర్ వేసేటప్పుడు కూడా లెఫ్ట్ రైట్ మనము కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అది? ఇండికేటర్ అనేసరికి ఏం చేస్తామంటే కారు ముందుండి ఆలోచిస్తాం. మనం కార్లో కూర్చుంది మర్చిపోతాం మనం, అంతేనా? కార్ను ముందు నుంచి ఆలోచిస్తాము. రైట్ అంటే లెఫ్ట్ వేస్తాం, లెఫ్ట్ అంటే రైట్ వేస్తాం. ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దు అంటే ఈ రెండు వేళ్ళు మనకు పనిచేస్తాయి, హెల్ప్ చేస్తాయి మనం ఇండికేటర్ రాంగ్ వేయకుండా ఉండడానికి. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఈ ఫింగర్ వచ్చేసి రైట్, ఇది వచ్చేసి లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఏ విధంగా చేస్తుంది అంటే స్టిక్ ఏదైతే ఉంటుంది కదా, ఇండికేటర్ స్టిక్ సైడ్ లో ఉంటుంది కదా, మనం ఇక్కడ చేయి ఇలా పెట్టేసి డ్రైవ్ చేస్తున్నాము. ఈ రెండు ఫింగర్స్ కనుక ఇలా అన్నారంటే తగ్గుతుంది మనకి అది కదా. సో 100 మీటర్ ముందు మనం ఏం చేస్తాము, టర్న్ అవ్వాలి. యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, రోడ్ రూల్స్ ప్రకారం కానివ్వండి, 100 మీటర్స్ ముందే మీరు వెనకాల ఉన్న వాళ్ళకి ముందున్న వాళ్ళకి ఇండికేట్ చేయాలి, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోబోతున్నాను నేను అనేసి. కానీ మన దగ్గర మహానుభావులు అక్కడే వేసి అక్కడే తిరుగుతారు కదా. అది కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఇంకో సెకండ్ ఎలా ఉంటారంటే ఆయన తల ఇలా తిప్పాడంటే మనం అర్థం చేసుకోవాలి ఈయన తిరుగుతున్నాడు అనేసి, ఇండికేటర్ ఏమి వేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. కానీ రోడ్ రూల్స్ ఏం చెప్తుంది, 100 మీటర్స్ ముందే వేయాలి, ముందున్న వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళకి అలర్ట్ చేయడానికి. ఈ రెండు ఫింగర్స్ లో మీరు ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోబోతున్నారు, ఈ ఫింగర్ ని ఇలా అనేసి పైకి అన్నారంటే లెఫ్ట్ డన్. మీరు ఒక రైట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఈ ఫింగర్ ని రైట్. మీకు ఈజీగా ఉంటుంది, ఇది పైకి లేపడానికి, ఇది కిందికి అనడానికి. సో మీరు చేయి తీసేసి ఇక్కడ పట్టుకొని అర్థం చేసుకొని ఇలా వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇక్కడికి వస్తారో ఈ విజన్ మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడేమవుతుంది, మళ్ళీ వెహికల్ లెఫ్ట్ కానివ్వండి రైట్ కానివ్వండి వెళ్ళి తలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రెండు చేతులు ఇక్కడ ఉన్నాయి, ఒక రైట్ టర్న్, ఒక లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ అనగానే మీ ఫింగర్ ఇలా వెళ్ళిపోతుంది, అది అలవాటు చేసుకోవాలి మనం. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఈ విధంగా మనము ఇండికేటర్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదే విధంగా స్టీరింగ్ లో మీరు చూసినట్టయితే చాలా మంది ఒక టర్న్ తీసుకునేటప్పుడు ఈజీగా గ్రిప్ ఉండాలని ఏం చేస్తారంటే స్టీరింగ్ లోపల నుంచి చేయి పెట్టేసి పట్టుకుంటారు. అది కూడా రాంగ్, అలా పట్టుకోకూడదు. దానివల్ల మనకు చేతులు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదమ్మా, ఇది ఈ విధంగా లోపల నుంచి మనకు చేతులు పెట్టి క్రాస్ కట్ చేశాడు చూడండి. అలా చేయకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్టీరింగ్ ని తిప్పుతున్నారో, ఈ స్టీరింగ్ ని ఎప్పుడైతే తిప్పుతున్నారో ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా గ్రిప్ ఉంటుందనేసి ఇలా తిప్పుతారు. ఈ గ్రిప్ ఉంటుందనేసి కాదు, ఇలాగే తిప్పాలి. ఎందుకు? ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది ఎయిర్ బ్యాగ్. ఓకే, ఈ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మీరు లోపల నుంచి లాక్ చేస్తే ఇది లాక్ అయింది, ఇది బయటికి రానివ్వచ్చేయి కదా. ఇక్కడ మీ బాడీలో జాయింట్ అయి ఉంటుంది. ఈ ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కంపెనీ వచ్చేసి మీకు ఏమిచ్చింది, 2 ఎయిర్ బ్యాగ్స్ మస్ట్ అండ్ షుడ్ అన్నది. మనకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ కావాలి, తక్కువ రేట్లో కావాలి, అన్ని ఫీచర్స్ కావాలి, అదే కదా మనం చూస్తాం. సో కంపెనీ వాడు కూడా తయారు చేస్తున్నాడు, యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా 2 ఎయిర్ బ్యాగులు మ్యాండేటరీ అన్నప్పుడు ఇచ్చేస్తున్నాడు. అది యాక్సిడెంట్ అయినప్పుడైనా ఓపెన్ అయిపోవచ్చు, పెట్టే ప్లేస్ లో కూడా ఓపెన్ అయిపోవచ్చు, పార్కింగ్ లో ఉన్నప్పుడైనా ఓపెన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ అది. సో ఎప్పుడైతే మీరు టర్న్ చేస్తున్నాడు, ఏ కార్నర్ లోనైనా కొంచెం టచ్ అయిపోయినా దేనికైనా బలంగా తగిలినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్ ఈ ప్లేస్ లో ఉంటుంది. ఈ ఎయిర్ బ్యాగ్ బయటికి వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో ఎంత ఉంటుంది, 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో బయటకు వస్తుంది. అది 250 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎప్పుడైతే బయటికి కొడుతుందో ఏమవుతుంది, ఇక్కడ ఈ భాగంలో మీకు బలంగా దెబ్బ తగులుతుంది. ఇక్కడ నుంచి మీ చెయ్యి 2 ముక్కలు అయిపోయి స్కిన్ పైన వేలాడుతుంది. సో ఇది రాంగ్. ఎందుకు ఇలా జరిగింది, ఇక్కడ బ్లాక్ చేసాము, ఇది బాడీలో బ్లాక్. సో కాబట్టి ఏం చేయాలి, మనము పై నుంచి పట్టుకోవాలి. పై నుంచి పట్టుకున్నాము, 2 చేతులు ఇలా ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్ బ్యాగ్ ఇందులో నుంచి కొడుతుందో ఏమవుతాయి, 2 చేతులు ఇక్కడ నుంచి 2 పైకి వచ్చేస్తాయి ఇలా. సో మనం వెళ్ళి ఎయిర్ బ్యాగ్ పైన పడతాం. సో ఎప్పుడు ఈ విధంగా మనం దీన్ని వాడకూడదు, ఇది రాంగ్. అండ్ ఈ స్టీరింగ్ కూడా ఆపరేటింగ్ చేసేటప్పుడు చాలా మంది స్టైల్ గా ఇలా చేస్తుంటారు కదా. టైర్ బ్లాస్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఎటువైపుదైతే టైర్ బ్లాస్ట్ అయిందో స్టీరింగ్ అనేది అట్లా లాగేస్తుంది ఇలా.
ఏమవుతుంది అప్పుడు 90% హై స్పీడ్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటాం మనం? డివైడర్ పక్కనే ఉంటాం. ఇలా స్టైల్ గా డ్రైవ్ చేస్తున్నాము, అది టైర్ బ్లాస్ట్ అయింది, రైట్ మన టైం బాగాలేక రైట్ దే అయింది అనుకున్నాం. ఇలా అయిపోతుంది, డివైడర్ లో గుద్దుకొని కార్ 4-5 పల్టీలు కొట్టడం జరుగుతుంది. అదే మీరు 2 హ్యాండ్స్ తో డ్రైవ్ చేసేటప్పుడు అలసిపోయారు, చేతులు నొప్పి పెడుతున్నాయంటే సైట్ తీసుకోండి, ఒక గంట రెస్ట్ తీసుకోండి, 20 మినిట్స్ ఆగండి, హాఫ్ అన్ అవర్ ఆగండి, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళండి. సో ఈ విధంగా 2 చేతులతో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈ విధంగా డ్రైవ్ చేయాలి. ఇన్ కేస్ టైర్ బ్లాస్ట్ అయినా, అది లెఫ్ట్ ది బ్లాస్ట్ అయినా రైట్ ది బ్లాస్ట్ అయినా, బ్లాస్ట్ ఎప్పుడైతే అవుతుందో స్టీరింగ్ బలంగా ఇలా తిరిగిపోతుంది, అప్పుడు 2 చేతులు ఉంటే మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో దాన్ని అదిం పట్టేసేయచ్చు. అదిం పట్టేసి ఏం చేయాలి? బ్రేక్ చేయకూడదు. టైర్ బ్లాస్ట్ అయినప్పుడు బ్రేక్ చేయకూడదు. ఇది ఫస్ట్ మిస్టేక్ చేస్తారు జనాలు, అందుకే కారు పల్టీ కొడుతుంది. ఎందుకు పల్టీ కొడుతుంది? 3 టైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 టైర్స్ లో నుంచి 3 టైర్స్ వచ్చేసి ఎయిర్ ఉంటుంది దీంట్లో, ఇది ముందుకు నెట్టుతూ ఉంటుంది. ఈ టైర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల బ్యాలెన్స్ లో ఉన్న వెహికల్ ఏమవుతుంది? బ్లాస్ట్ అయిన దిక్కు వంగి ఉంటుంది ఇలా. ఇది ఆల్రెడీ టైర్ లో గాలి లేదు కాబట్టి అటువైపు ఆల్రెడీ బ్రేక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే టైర్ లో గాలి లేదు కాబట్టి. ఈ 3 ముందుకు నెట్టుతూ ఉంటాయి వెహికల్ ని. ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో టైర్ బ్లాస్ట్ అయిన తర్వాత, అందరికంటే ఎక్కువ బ్రేక్ ఏ టైర్ లో తగులుతుంది? అప్పుడు కార్ ఇక్కడ నుంచి ఇలా లేపేసి ఈ విధంగా పల్టీ కొట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా మీరు టైర్ బ్లాస్ట్ అయినప్పుడు బ్రేక్ కొట్టకూడదు. ఫస్ట్ మీరు కంట్రోల్ చేయవలసింది స్టీరింగ్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో. లెఫ్ట్ ది పగిలితే రైట్ సైడ్ లో అదిం పట్టాలి, రైట్ ది అయితే లెఫ్ట్ లో అదిం పట్టాలి. ఓకే, అలాగే పట్టుకొని యాక్సిలేటర్ ని కంటిన్యూ చేసుకుంటూ సెంటర్ మిర్రర్ చూడండి, బ్యాక్ లో ఎవరైనా మీకు వస్తున్నారా, లెఫ్ట్ మిర్రర్ చూడండి పక్కన ఎవరైనా ఉన్నారా, ఆ తర్వాత ఇండికేటర్ వేసి లెఫ్ట్ ఇండికేటర్ వేసి ఒక్కొక్క లేన్ ని మార్చుకుంటూ. మీరు టైర్ గురించి ఆలోచించారంటే వెనకాల ఉన్నవాడు హెవీగా వచ్చి గుద్దేస్తాడు. చాలా మంది ఏం చేస్తారు, టైర్ బ్లాస్ట్ అయిపోయింది కదా మొత్తం పాడైపోతుందేమో అన్నట్టు బ్రేక్ కొట్టేస్తారు. కాదు, అది ఎట్లా పగిలింది, అది పాడైపోయింది. లెఫ్ట్ సైడ్ అదిం పట్టేసి 1 by 1 లేన్ చేంజ్ చేసుకుంటూ, ఎందుకంటే మీరు 80 లో ఉండొచ్చు 100 లో ఉండొచ్చు, 1 by 1 లేన్ చేంజ్ చేసుకుంటూ ఇండికేటర్ వేసాము, లెఫ్ట్ మిర్రర్ చూసుకుంటూ వచ్చేసి లాస్ట్ కార్నర్ లైన్ లోకి వచ్చేసి చివరి లైన్ లోకి వచ్చేసిన తర్వాత కూడా బ్రేక్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? యాక్సిలేటర్ ని వదిలేయాలి. యాక్సిలేటర్ ని వదిలేస్తే ఏమవుతుంది? కొద్ది దూరం అలాగే కొట్టుకొని వెహికల్ వెళ్ళి ఒక ప్లేస్ లో ఆగిపోతుంది. ఆ తర్వాత టైర్ మార్చుకోవాలి, ఏం మార్చుకోవాలి తెలియదు. టైర్ బ్లాస్ట్ అయినప్పుడు మీరు సెంటర్ లో అక్కడే బ్రేక్ చేసేసి ఆపేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పీడ్ లైన్ లో ఉన్నారనుకోండి, అక్కడే కార్ ఆపేస్తే దూరం నుంచి వచ్చే కార్ కి వెనకాల నుంచి ఎవరైతే హై స్పీడ్ లో వస్తారో వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతారు ఈ కార్ వెళ్తుందా ఆగిందా అని. మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుందిగా చాలా సార్లు, అది ఆగిందా వెళ్తుందా తెలియదు. సో మీరు అక్కడ సడన్ గా ఆపేసి మీరు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అతను ఎంత కంట్రోల్ చేసినా కూడా బ్రేక్ చేసిన తర్వాత స్కిడ్ అయ్యి వచ్చి వెహికల్ తగ్గుతుంది. సో కాబట్టి ఎప్పుడు రన్నింగ్ లేన్ లో మనము వెహికల్ ని ఆపకూడదు. స్టీరింగ్ లో ఏదైనా డౌట్ ఉందా? నెక్స్ట్ మనకు వచ్చేసి ఫుట్ కంట్రోల్. ఫుట్ కంట్రోల్స్ లో మనం చూసినట్టయితే ఎన్ని విధాలుగా ఉంటాయి మనకు? ఒక మాన్యువల్ కార్ దగ్గర ఏముంటుంది? యాక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్. ఏఎంటీ దగ్గర యాక్సిలేటర్, బ్రేక్ అండ్ బ్రేక్. బ్రేక్ ప్యాడల్ మీరు చూసినట్టయితే చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇందులోనే మళ్ళీ మీకు వచ్చేసి ఐఎంటీ ఉంటుంది. క్లచ్ ఉండదు, సేమ్ దీనిలాగానే ఉంటుంది. యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, ఐఎం అండ్ గేర్స్ వచ్చేసి మాన్యువల్ ఉంటాయి. అర్థమైంది కదా? ఇక్కడ ఏముంటుంది? ఆటో ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఈ విధంగా గేర్స్ ఉంటాయి కదా, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, ఆ తర్వాత డీ డ్రైవ్. ఇక్కడ మనకు మాన్యువల్ లో 1 2 3 4 5 అండ్ రివర్స్ ప్లేస్ మారుతూ ఉంటుంది. అది ఎలా కార్ ఆగినప్పుడు మనం డ్రైవ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ కూడా గేర్లు ఇలాగే ఉంటాయి, కానీ క్లచ్ ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్సిలేటర్ ని ఏ విధంగా వాడాలి? ఎక్సిలేటర్ వాడటం అంటే ఎక్సిలేటర్ చేస్తే ఏమవుతుంది వెహికల్? ఓకే, ఈ ఎక్సిలేటర్ చేయడం వల్ల స్పీడ్ ఎందుకు పెరుగుతుంది?
ఫ్యూల్ ఇంజెక్టర్స్, అంటే ఇంజిన్ లో ఫ్యూల్ ఇంజెక్టర్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక ఇంజిన్ అంటే 4 సిలిండర్ 3 సిలిండర్ అలా ఇంజిన్స్ ఉంటాయన్నమాట. సో ఈ పిస్టన్ పైన మనకు ఈ పిస్టన్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ, ఈ పిస్టన్ పైన ఈ ఇంజెక్టర్ నుంచి మనం ఎక్సిలేటర్ ఇవ్వగానే ఏమవుతుందంటే పెట్రోల్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది. అది ఫైర్ అయ్యి వెహికల్ ముందుకెళ్తుంది. సో మనం ఎంత ఎక్సిలేటర్ ఇస్తుంటే ఆ ఇంజెక్ట్ అంత ఎక్కువ చేస్తుంటుంది, అది అంత స్పీడ్ గా వెళ్తుంటుంది. సో మీరు కనుక ఎక్సిలేటర్ ను వదిలేశారనుకోండి, ఇంజెక్ట్ చేయడం ఆగిపోతుంది. అది అప్పుడు ఏమవుతుంది, ఇంజిన్ స్లో అయిపోతుంది. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ఎక్సిలేటర్ ని మనం ఏ విధంగా వాడాలి. థర్డ్ బ్రేక్ తెలుసా మీకు? ఇప్పుడు కార్ లో వెతుకుతున్నారు మీరు, థర్డ్ బ్రేక్ ఎక్కడ ఉంది బై? ఒకటి వచ్చేసి కాల్ దగ్గర ఉంటుంది, ఒకటి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, రెండే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ బ్రేక్ ఎక్కడ ఉంది మాకు చూపించలేదు మా ఇన్స్ట్రక్టర్ అంటారు కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే థర్డ్ బ్రేక్ అంటే ఎక్సిలేటర్ ని థర్డ్ బ్రేక్ అంటారు. ఎక్సిలేటర్ ఏ విధంగా వాడాలి? ఎక్సిలేటర్ ని మీరు చూసినట్టయితే మనం ఎలా సడన్ గా వాడుతున్నామా? కాదు కదా. ఎలా వాడుతున్నాము? మెల్లిమెల్లిగా నొక్కుతున్నాము, అది స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ కనుక మనం కంట్రోల్ చేసే దానికంటే ఎక్కువ పెరిగిందంటే ఏం చేస్తాం, మనము ఎక్సిలేటర్ ని వదిలేస్తాం. ఎప్పుడైతే ఎక్సిలేటర్ ని వదులుతున్నామో ఏమవుతుంది, స్పీడ్ తక్కువ అవుతుంది, కంట్రోల్లోకి వస్తుంది. దీన్నే థర్డ్ బ్రేక్ అంటారు. మంచి డ్రైవర్కి అలవాటు ఏంటంటే తక్కువ హారన్ చేయాలి, థర్డ్ బ్రేక్ తో వెహికల్ ని డ్రైవ్ చేయాలి, నార్మల్ బ్రేక్ చేయకూడదు. ఈ 3 ఎప్పుడు చేస్తాడు అతను? కాన్సన్ట్రేషన్ రోడ్ పైన. సో థర్డ్ బ్రేక్ ని యూజ్ చేసుకుంటూ వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నారంటే వెహికల్ చాలా కంట్రోల్లో ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది, అండ్ మీరు మంచి డ్రైవర్ అనుకుంటున్నారు. చూసిన వాళ్ళు కూడా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. కార్ లో బ్రేక్ చేసినా గానీ ఎక్సిలేటర్ ఇచ్చినా గానీ ఇలా ఇలా కాకూడదు లోపల కూర్చున్న వాళ్ళు, అతనే మంచి డ్రైవర్. సో ఎక్సిలేటర్ ని ఏ విధంగా వాడుతున్నాం మనము? ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ వెళ్తున్నాము, కార్ స్పీడ్ పెరుగుతుంది, మళ్ళీ వదులుతుంటే కార్ ఆగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము విజేత వైపు వెళ్తున్నాం, ఇప్పుడు అను ఫర్నిచర్ నుంచి విజేత వైపు వెళ్తున్నాం. విజేత ముందు మీరు చూసారా, ఆ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, అక్కడ జనాలు క్రాస్ చేస్తుంటారు, కానీ మనం చూసుకుంటూ అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐదర్ హార్న్ కొడతాం, లేదంటే సడన్ గా బ్రేక్ చేస్తాం. అదేదో మీరు దూరం నుంచి ఎక్సిలేటర్ ని కనుక వదిలేస్తే ఏమవుతుంది, స్పీడ్ తగ్గుతుంది. అంటే మరీ తగ్గదు, స్పీడ్ కంట్రోల్లో వస్తుంది. ఆ కంట్రోల్లో వచ్చినప్పుడు ఏదైతే గ్యాప్ వచ్చిందో అందులో వాళ్ళు క్రాస్ అయిపోతారో ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఒక విషయం గుర్తుంచుకోండి, జీబ్రా క్రాసింగ్ దగ్గర ఎప్పుడైతే పెడిస్ట్రియన్స్ క్రాస్ చేస్తున్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. పెడిస్ట్రియన్స్ కి చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు ఇలా వచ్చారంటే వెనకాల నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తారు, లేదు వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యారంటే వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోదామని చేస్తారు. ఇవి రెండు తప్పు, అలా చేయకూడదు. ఫస్ట్ వాళ్ళకే వెళ్ళనివ్వాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఇన్ కేస్ మనం అక్కడికి వెళ్లే వరకు కూడా వాళ్ళు వెళ్ళలేకపోయారు అన్నప్పుడు మనం ఆగాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మనం వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, మన హార్న్ కొట్టేసి బెదిరించేసి వాళ్ళకి ఇలా అయిపోయేటట్టు చేసి వెళ్ళిపోతాం కదా, అది రాంగ్. ఇలాంటి ప్లేస్ లోనే యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, చేయకూడదు, అలా చాలా రాంగ్. అది యాక్సిలేటర్ ని ఏ విధంగానైతే వాడుతున్నామో అదే విధంగా దేన్ని వాడాలి, బ్రేక్ ని వాడాలి. ఎక్సిలేటర్ ని ఏ విధంగా వాడుతున్నాము అదే విధంగా బ్రేక్ ని వాడాలి. ఎందుకు బ్రేక్ ని ఇలా ఇలా వాడతారు, ఇక్కడ ఏం చేస్తున్నాము, తగ్గిన స్పీడ్ ని పెంచుతున్నాము కదా, ఇక్కడ ఏం చేస్తున్నాము, పెరిగిన స్పీడ్ ని తగ్గిస్తున్నాం. సడన్ గా ఎందుకు తగ్గిస్తున్నారు, నెమ్మదిగా తగ్గించాలి. సేమ్ ఎక్సిలేటర్ ని ఏ విధంగా వాడతాము బ్రేక్ ను కూడా అదే విధంగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ డోర్ దగ్గర వెహికల్ ఆపాలంటే నేను ఇక్కడ నుంచే బ్రేక్ ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ బ్రేక్ చేయాలి. కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్ బ్రేక్ చేస్తున్నామంటే అది రాంగ్ డ్రైవింగ్. అప్పుడు ఏమవుతుంది, కారులో కూర్చున్నవాడు ఇలా అవుతాడు, కాకూడదు. ఇక్కడ నుంచే మీరు నెమ్మదిగా చేస్తూ వెళ్తున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ బ్రేక్ చేసినా ఎక్కడ ఎవరు కూర్చున్నారు అక్కడే కూర్చొని ఉంటారు. ఇక్కడ ఎక్సిలేటర్ ని స్పీడ్ పెంచడానికి వాడుతున్నాము, అటువైపు బ్రేక్ ని పెరిగిన స్పీడ్ ని తగ్గించడానికి వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ ని సడన్ గా వాడాలి, నెమ్మదిగా వాడాలి. మీరు
మెల్లిగా చేశారంటే ఆ లోపు స్పీడ్ తగ్గిపోతుంది, ఇంకో గేర్ వేరే గేర్ వేసుకోవాల్సి వస్తుంది, అండ్ వెనకాల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి క్లచ్ ని ఫాస్ట్ గా నొక్కి వదిలేటప్పుడు ఒక మాదిరిగా వదలాలి. ఫాస్ట్ గా వదిలితే మళ్ళీ జరకు వస్తుంది కదా. క్లచ్ ని ఫాస్ట్ గా నొక్కి వదిలేటప్పుడు ఒక మాదిరిగా వదులుతారు కదా. మన గేర్లు చేంజ్ చేసేటప్పుడు అదే విధంగా కదా. ఫాస్ట్ గా వదిలేస్తే ఏమవుతుంది, యా. అయితే ఫస్ట్ గేర్ లో కార్ తీసేటప్పుడు ఆగిపోతుంటుంది కదా, ఆగిపోతుందా? సో ఫస్ట్ గేర్ లో కార్ ఆగిపోతుంది, మన కార్ కానివ్వండి లేదా ఫ్రెండ్స్ కార్ కానివ్వండి, ఇలా ఆగిపోతుందంటే మీరు మాన్యువల్ వెహికల్ డ్రైవ్ చేసినా ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డ్రైవ్ చేసినా, ఫస్ట్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారంటే బ్రేక్ నొక్కి కార్ ని స్టార్ట్ చేయాలి. అదే మాన్యువల్ వెహికల్ అయితే క్లచ్ బ్రేక్ రెండు నొక్కి కార్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఎందుకు ఈ విధంగా చేస్తున్నామంటే కార్ మనం పెట్టిన ప్లేస్ లో అది డౌన్ ఉండొచ్చు, అప్ ఉండొచ్చు. ఒకవేళ అప్ ఉందనుకోండి, మీరు ఎప్పుడైతే గేర్ వేసుకొని యాక్సిలేటర్ ఇస్తుంది పక్కకి వెళ్తారో అప్పుడు ఏమవుతుంది, కారు వెనక్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒక హిల్ స్టేషన్ లో మీరు ఆగారు, క్లచ్ బ్రేక్ చేశారు, మళ్ళీ వెళ్ళాలన్నా కూడా కార్ వెనక్కి రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. క్లచ్ అండ్ బ్రేక్ రెండు నొక్కి కార్ ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కంపెనీ వాడు ఏం చేశాడంటే క్లచ్ నొక్కకుండా కార్ స్టార్ట్ అవ్వదు, ఉన్నాయి కదా. క్లచ్ నొక్కే స్టార్ట్ చేయాలి, దాంతో పాటు బ్రేక్ ను కూడా నొక్కి మనము కార్ ని స్టార్ట్ చేసుకోవాలి. కార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ గేర్ వేసి, ఇక్కడ 90% ఏం చేస్తారు, ఫస్ట్ గేర్ వేయంగానే యాక్సిలేటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, కార్ ఎన్నికి వెళ్ళిపోతుంది. మరి ఎన్నికి వెళ్తుంది కదా అని మళ్ళీ బ్రేక్ చేస్తారు. అదంతా కాదు రవి, ఇది మనకు చాలా ఇబ్బందిగా ఉందని హ్యాండ్ బ్రేక్ లాగేస్తారు. హ్యాండ్ బ్రేక్ లాగేస్తే కార్ అయితే అక్కడ నుంచి ముందుకు వెళ్తుంది కానీ హ్యాండ్ బ్రేక్ మర్చిపోతారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ప్రాబ్లం వస్తుంది. సో అలా కాకూడదు అంటే కరెక్ట్ గా డ్రైవ్ చేసేది, క్లచ్ బ్రేక్ నొక్కి స్టార్ట్ చేసేసి బ్రేక్ ను వదలకుండా క్లచ్ ని రిలీజ్ చేయాలి. ఓకే, క్లచ్ ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో అప్పుడు క్లచ్ ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత మీ స్టీరింగ్ పైన చేతులు ఎలా ఉంటాయి కదా, కార్ లో వైబ్రేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ ఏంటంటే కార్ మీకు చెప్తుంది ఇప్పుడు బ్రేక్ వదలండి, నేను ముందుకు వెళ్తాను. సో ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అయిందో క్లచ్ ని అక్కడే హోల్డ్ చేయాలి, నొక్కకూడదు, వదలకూడదు. వదిలేస్తే బ్రేక్ నొక్కి ఉంది కాబట్టి ఆగిపోతుంది, మళ్ళీ నొక్కేశారనుకోండి ఆ పాయింట్ పోతుంది, మళ్ళీ తీసుకొని రావాలి. సో ఏం చేయాలి, క్లచ్ బ్రేక్ నొక్కి కార్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసేసి క్లచ్ ని రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, క్లచ్ ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, వైబ్రేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ వస్తుందో క్లచ్ ని అక్కడే హోల్డ్ చేసేసి బ్రేక్ ని రిలీజ్ చేస్తే కార్ ముందుకే వెళ్తుంది, వెనక్కి ఒక ఇంచ్ కూడా రాదు. ఇది ఎక్కడెక్కడ మనకు పనికి వస్తుంది, ఇది సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు, అప్ హిల్ లో, ఓకే, అదే విధంగా బంపర్ టు బంపర్ డ్రైవ్ ట్రాఫిక్ లో, మెల్లిగా వెళ్తున్న ట్రాఫిక్ లో, ఈ ప్లేసెస్ లో ఇదే ఫార్ములా మనకు పనికి వస్తుంది. రెండవది, ఇక్కడ ఎక్సిలేటర్ ఎందుకు అవసరం లేదు, ఇంజిన్ స్టార్ట్ అయ్యాక అది ఆగుతుంది చూడండి, స్టార్ట్ అయ్యి ఆగుతుంది కదా, కంపెనీ వాడు ఈ పాయింట్ కోసం ఆల్రెడీ ఎక్సిలేటర్ ఇచ్చి ఉంటాడు. మనకు ఎక్సిలేటర్ అప్పుడే అవసరం లేదు, కారు కదిలిన తర్వాతనే ఎక్సిలేటర్ అవసరం. ఓకే, ఇప్పుడు ఘాట్ సెక్షన్ లో వెళ్తున్న ముందున్న వాళ్ళు ఆగారు, వాళ్ళని గ్యాప్ తీసుకొని సేఫ్ డిస్టెన్స్ లో మనం ఆగుతాం, మళ్ళీ వెళ్దాం అనేసరికి కార్ ఎన్నికి వచ్చేస్తుంటుంది. అలా రాకూడదంటే ఇదే ఫార్ములా, బ్రేక్ ను వదలకుండా క్లచ్ ను రిలీజ్ చేసి క్లచ్ లో వైబ్రేషన్ అంటే వెహికల్ లో వైబ్రేషన్ వచ్చిన తర్వాత బ్రేక్ ను వదిలితే కారు ముందుకే వెళ్తుంది. మీరు ఎంత దూరమైనా అదే విధంగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ క్లియర్ అయిపోయిన తర్వాత పూర్తిగా క్లచ్ వదిలేసి ఆ తర్వాత యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక ఇక్కడ ఏబిసి సార్ మీరు ఏదో అడగాలనుకున్నారు, ఇలా అన్నారు, రెడ్ టీషర్ట్ మీరే ఇలా అన్నారు ఇందాక, అందుకే. ఓకే, ఇప్పుడు బ్రేక్ వదిలేస్తే కారు ముందుకు వెళ్తుంది. అయితే క్లచ్ మనకు క్లచ్ పాయింట్ లోనే ఉంది కాబట్టి మీరు ఎంత దూరమైనా అక్కడ ముందుకు వెళ్తున్నారు, మళ్ళీ ట్రాఫిక్ స్లో అవుతుందంటే బ్రేక్ నొక్కేయడం ఆగిపోతుంది, దీన్ని కదిలియద్దు. మళ్ళీ బ్రేక్ ను వదులుతున్నాం, కారు ముందుకు వెళ్తుంది, మళ్ళీ బ్రేక్ చేయండి, ఆగుతుంది. ఇక ఇక్కడ మనము డ్రైవింగ్ నార్మల్ గా డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు ఇన్స్ట్రక్టర్ ఫస్ట్ క్లచ్ నొక్కమంటాడు, తర్వాత బ్రేక్ అంటాడు కదా. కొన్నిసార్లు ఏమంటారు, ఫస్ట్ బ్రేక్ చేయండి ఆ తర్వాత క్లచ్ నొక్కండి అంటారు. ఇది అర్థం కాదు మనకు కదా, అలా జరుగుతుంది కదా. గుర్తు పెట్టుకోండి, 100, 80, 70, 60, 50 వరకు ఫస్ట్ బ్రేక్ తర్వాత క్లచ్. హై స్పీడ్ లో క్లచ్ నొక్కితే వెహికల్ కంట్రోల్ పోయి దేనికో దానికో గుద్దేస్తుంది. ఎందుకంటే ఇంజన్ ది క్లచ్ ది అంటే గేర్ బాక్స్ ది ఇంజన్ ది కనెక్షన్ విరిగిపోతుంది. అక్కడ ఇంజన్ గేర్ ని లాగుతూ ఉంటుంది కాబట్టి అది జామ్ అయి నడుస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే మీరు క్లచ్ నొక్కుతారో ఇంజన్ గేర్ బాక్స్ ని వదిలేస్తుంది, ఇది ఫ్రీ అయిపోతాయి టైర్స్. కాబట్టి కంట్రోల్ ఏదైతే ఇప్పుడు 60లో వెళ్తుందంటే 70, 80 అలా అయిపోయి వెహికల్ కంట్రోల్ పోయి యాక్సిడెంట్ జరుగుతుంది. 2 వీలర్ గేర్ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుసు, డౌన్ ఉన్నప్పుడు మీరు క్లచ్ కనుక నొక్కేసినట్టయితే ఏమవుతుంది, కంట్రోల్ పోయి ఎక్కడో ఒకటి దగ్గర గుర్తేసుకుంటాం. సేమ్ కార్ది కూడా అలాగే. సో ఎప్పుడు చేయకూడదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు క్లచ్ ఎందుకు నొక్కుతున్నాము. ఇంజిన్ స్టార్ట్ అయి ఉంటుంది, ఎప్పుడైతే మీరు గేర్ వేసి క్లచ్ నొక్కుతారో వదులుతారో అప్పుడు ఇంజిన్ ఏం చేస్తుంది, గేర్ బాక్స్ ని పట్టుకొని ముందుకు లాగడం స్టార్ట్ చేస్తారు. అంటే కారు ముందుకు వెళ్తుంది. క్లచ్ నొక్కగానే ఇది వదిలేస్తుంది, ఇది ఆనే ఉంటుంది కానీ ఇది వర్క్ చేయదు. అంతే కదా. అందుకే చూడండి, క్లచ్ నొక్కి ఎక్సిలేటర్ ఇస్తే కారు ముందుకు వెళ్తుందా, వెళ్ళదు. ఎందుకు వెళ్ళట్లేదు, రెండింటి కనెక్షన్ ని విడగొట్టిరు. ఇక్కడ మీరు ఎక్సిలేటర్ ఇస్తే ఇదే రేస్ అవుతుంటుంది కానీ ఇది వెళ్ళదు. మళ్ళీ మీరు క్లచ్ ను వదిలేసి ఆ తర్వాత ఇది లాగేటప్పుడు మీరు ఎక్సిలేటర్ ఇస్తుంటే కారు ముందుకు వెళ్తుంటుంది. అయితే ఇక్కడ హై స్పీడ్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఫస్ట్ బ్రేక్ తో మన స్పీడ్ ని కంట్రోల్ చేస్తున్నాము. ఏ విధంగా, మెల్లిగా ఈ విధంగా ఫస్ట్ బ్రేక్ చేసి వెహికల్ ని కంట్రోల్ చేసి ఆగే మూమెంట్ లో క్లచ్ నొక్కేసి తర్వాత పూర్తిగా బ్రేక్ చేస్తున్నాం. అంటే మీరు కనుక డైరెక్ట్ గా బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఇంజిన్ ఆగిపోతుంది. ఎందుకంటే ఇంజిన్ ఏం చేస్తుంది, గేర్ ని లాగుతుంది, మీరేమో బ్రేక్ తో వెళ్ళనివ్వట్లేదు. ఇంజిన్ కెపాసిటీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అది లాగి ఆ తర్వాత ఆగిపోతుంది. డన్. అయితే ఏం చేయాలి, హై స్పీడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ బ్రేక్ తో కంట్రోల్ చేసి ఆ తర్వాత క్లచ్ నొక్కేసి పూర్తిగా బ్రేక్ చేస్తాం. ఇంజిన్ ఆన్ ఏ ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలి. స్పీడ్ చెప్తాను. హై స్పీడ్ లో ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఫస్ట్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తున్నాము, ఆ తర్వాత ఏం చేస్తున్నాము, క్లచ్ నొక్కేసి పూర్తిగా బ్రేక్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం చూసినట్టయితే స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కుతున్నాము, ఫస్టే దీన్ని విడగొడుతున్నాం, ఆ తర్వాత పూర్తిగా బ్రేక్ చేస్తున్నాం. ఈ రెండిట్లో కామన్ ఏంటిది, ఇంజన్ ఆన్ ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి మనం కాబట్టి. సార్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు చూడండి, గేర్ మార్చడం అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి, వెహికల్ ని కంట్రోల్ చేయాలి, దెన్ గేర్ మార్చాలి. రన్నింగ్ లో గేర్ మార్చాలి అంటే మీ ముందు ఎవరు లేరు, మీరు బ్రేక్ ఎందుకు చేస్తున్నారు, ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి బ్రేక్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ కి తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ కంట్రోల్ చేయాలి. వెహికల్ కంట్రోల్ అయిన తర్వాత క్లచ్ నొక్కేసి ఆ తర్వాత గేర్ మార్చాలా, వెహికల్ ఆపాలా, అది సెకండ్. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ క్లచ్ కిందికి వెళ్ళింది అంటే రైట్ లెగ్ పైన ఉండాలి, అంతే కదా. ఇది పైకి వచ్చిన తర్వాత ఇది కిందికి వెళ్ళాలి, ఇది పైకి వచ్చిందంటే ఇది కిందికి వెళ్ళాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అవుతుంది కదా, ఇది కిందికే ఉంటుంది, మళ్ళీ దీన్ని నొక్కేస్తుంటాం. ఎందుకు జరుగుతుంది ఇది, ఇది పైకి వచ్చాకే ఇది చేయాలి అన్నట్టు మనకు అది గుర్తు చేసుకోవాలి. అంటే మనం ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సోఫాలో కూర్చొని కానీ కుర్చీలో కూర్చొని కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను క్లచ్ చేశాను, ఓకే ఇది వదిలాను, ఇది ఎక్సలేటర్, ఓకే ఇది మళ్ళీ వదిలాను, ఈ విధంగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ఈ స్టీరింగ్ ది కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి. చెయ్యి ఇలా తీసుకొస్తున్నాం, దీన్ని అందిస్తున్నాం, ఓకే ఈ విధంగా ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇందులో ఏదైనా డౌట్ ఉందమ్మా, క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్. ఇక్కడ మనం వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే యాక్సిలేటర్ అండ్ బ్రేక్ రెండే ఉంటాయి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ కి అండ్ మాన్యువల్ వెహికల్ కి వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ వచ్చేసి ఆ సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సజెషన్ చేసేస్తారు, నువ్వు మాన్యువల్ నేర్చుకో, ఆటో ట్రాన్స్మిషన్ ఈజీగా డ్రైవ్ చేసేస్తావు. కానీ నేను చెప్తాను, అవి రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. ఫంక్షన్ అనేదే డిఫరెంట్ గా ఉంది. మన మాన్యువల్ లో నేర్చుకుని కొత్త కార్ ఆటో ట్రాన్స్మిషన్ తీసుకుని ఇంటికి వస్తున్నామంటే కొత్త కార్ తో ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఏంటిది, బండిని పార్ట్ చేసుకోవడం లేదా మన ప్రాణాలతో చెలగాటమాడడం, అంతే కదా. సో ఇక్కడ మనం చెప్తాను కామన్ పాయింట్, ఇక్కడ ఎన్ని ఫుట్ కంట్రోల్స్ ఉన్నాయి, లేదు 2, యాక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్. 2 ఫుట్ కంట్రోల్స్. 3 మనకు 3 లెక్కలు లేవు కదా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక మీరు 3 ఎందుకు చెప్పారు అంటే, మనము రైట్ లెగ్ తోనే ఈ విధంగా యాక్సిలేటర్ ని వాడతాము, ఈ విధంగా బ్రేక్ ని వాడతాము. ఎప్పుడు మన రైట్ లెగ్ అనేది డైరెక్ట్ గా యాక్సిలేటర్ మీద కానీ బ్రేక్ మీద కానీ ఉండకూడదు. ఈ విధంగా వి టైప్ లో ఉండాలి.
యాక్సిలేటర్ కి బ్రేక్ కి మధ్యలో మన హీల్ ఉండాలి. ఇక్కడ నుంచి యాక్సిలేటర్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ మనకు ముందు రాగానే బ్రేక్ దగ్గరికి వస్తున్నాము, అవసరం ఉంటే వాడుతున్నాము, లేదంటే రిటర్న్ మళ్ళీ యాక్సిలేటర్ దగ్గరికి వచ్చేస్తాం. సో ఈ విధంగా ఆపరేట్ చేయాలి. డైరెక్ట్ గా ఇక్కడ యాక్సిలేటర్ దగ్గర పెట్టి బ్రేక్ అన్నప్పుడు బ్రేక్ దగ్గరికి రావడం చేయకూడదు, ఇది రాంగ్. ఎందుకంటే ఇటు మీరు చూసి అర్థం చేసుకుని కాల్ లేపి ఇక్కడ తీసుకొచ్చి బ్రేక్ చేసిన తర్వాత కార్ ఆగడానికి కూడా సెకండ్స్ టైం పడుతుంది, ఆ లోపే గుద్దుకుంటుంది. సో కాబట్టి ఈ టైప్ లో ఇలా యాక్సిలేటర్ చేస్తున్నాము, బ్రేక్ దగ్గరికి వస్తున్నాం, యాక్సిలేటర్ చేస్తున్నాము, బ్రేక్ దగ్గరికి వస్తున్నాం, ఈ విధంగా చేయాలి. లెఫ్ట్ లెగ్ ఓన్లీ ఫర్ క్లచ్, అది కూడా ఫాస్ట్ గా నొక్కుతాము అండ్ స్లోగా వదులుతాం, అంతేనా? సో ఇక్కడికి వచ్చేసరికి రైట్ లెగ్ ఏదైతే ఉందో మనది ఏం చేస్తాము, యాక్సిలేటర్ వాడుతుంటాము. అండ్ ఎప్పుడైతే బ్రేక్ అనేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఏం చేస్తాం మనం లెఫ్ట్ లెగ్ తో. అండ్ బ్రేక్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లచ్ నొక్కి బ్రేక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్ ప్యాడల్ పెద్దగా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ లెగ్ తో బ్రేక్ నొక్కేస్తారు. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏం చేస్తారు, యాక్సిలేటర్ మొదలైంగానే ఏం చేస్తారు, నెక్స్ట్ బ్రేక్ చేయాలి కదా అనేసి క్లచ్ నొక్కేసి బ్రేక్ దగ్గర, క్లచ్ లేదే ఇక్కడ, బ్రేక్ పైనే మీరు బలంగా నొక్కేస్తారు. బలంగా నొక్కేయడం వల్ల అవి చాలా డెలికేట్ గా ఈ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మీరు ఇలా ఫింగర్ టచ్ చేస్తే ఇలా బ్రేక్ అవుతుంది. సో మీరు బలంగా క్లచ్ నొక్కినట్టు ఇక్కడ నొక్కినట్టు ఇక్కడ నొక్కేస్తే ఏమవుతుంది, ఆగిపోతుంది. అంటే చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం రన్నింగ్ లో గేర్ మార్చుతాము, ఇక్కడ కార్ మొత్తం ఆగినప్పుడు గేర్ మార్చాలి. ఇక్కడ రన్నింగ్ లో గేర్ మార్చినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం లాగాక మళ్ళీ ఇలా అన్నాం అనుకోండి, 50,000 మన జేబు నుంచి పోతాయి. సో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కార్ కొనేటప్పుడు కూడా చూడండి, ₹1,00,000 ఎక్కువ ఉంటుంది. ఏది ఆటో ట్రాన్స్మిషన్. ఎందుకు ₹1,00,000 ఎక్కువ వాళ్ళు పెట్టారు ప్రైజ్, డ్రైవింగ్ అనేది డిఫరెంట్ గా ఉండాలి అని, రైట్? ఇది నేర్చుకో ఇది వచ్చేస్తుంది అంటే అది నేనైతే అంటాను రాంగ్. అది నేను ఇప్పుడు కొన్ని చెప్పాను కదా. సో అలా జరగడం, గేర్ లాగేయడం, గేర్ డెలికేట్ ఉంటాయి, చాలా డెలికేట్, సెన్సర్ తో రన్ అయ్యేటివి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనము కార్ ని ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాము, బ్రేక్ నొక్కే స్విచ్ ఆన్ చేయాలి, ఇగ్నిషన్ ఆన్ చేయాలి. ఓకే, బ్రేక్ నొక్కే కార్ ని స్టార్ట్ చేయాలి, బ్రేక్ నొక్కే మీరు గేర్లు మార్చాలి. ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వస్తున్నారంటే కారు మొత్తం ఆగితేనే గేర్ పడుతుంది. ఇది ఆ టైర్లు కొంచెం కూడా మూమెంట్ తీసుకుంటున్నాయి ఇలా అంటే గేర్ పడదు. టైర్ మూమెంట్ ఆగితేనే అప్పుడు గేర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 40లో ఉన్నా 50లో ఉన్నా మనం గేర్ మార్చేస్తాం ఇక్కడ, అంతే కదా. సో ఈ టోటల్ డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఐఎంటీ. అవును సార్. మాన్యువల్ లో ఏమవుతుంది మీకు, మాన్యువల్ లో మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎలా మనం డ్రైవ్ చేస్తాము, యాక్సిలేటర్ ఇచ్చిన తర్వాత ఇంజన్ నుంచి రీసౌండ్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంజన్ నుంచి రీసౌండ్ రాగానే ఏం చేస్తాం, చేయి ఇక్కడికి వెళ్ళి లాగేస్తాం. చాలా జరిగాయి ఇవి. ఎక్కువ శాతం ఈ స్టిక్ విరిగిపోతుంది, ఏదైతే ఉంటుంది కదా అది విరిగిపోతుంది. గేర్ ఎప్పుడు మారుస్తాం మనము, స్పీడ్ పెరిగినప్పుడు ఇంజన్ నుంచి రీసౌండ్ వచ్చాకే ఆ గేర్ అనేది ఇలా మారుతుంది. ఓకే చెప్పండి. ఓకే 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 అంటే మీరు అలా అర్థం చేసుకున్నా, నేను చెప్తాను మీకు. రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గేర్ మారుతూ ఉంటుంది. పార్కింగ్ నుంచి రివర్స్ రావాలంటే ఎలా, కార్ మొత్తం ఆగిన తర్వాతనే గేర్ మారుతుంది. రన్నింగ్ లో గేర్ మారదు. ప్రయత్నించామంటే గేర్ బాక్స్ పాడైపోతుంది. ఓకే, ఏ గేర్ అయినా మీరు ఒక న్యూట్రల్ కి రావాలన్నా డ్రైవింగ్ కి రావాలన్నా గేర్ ఆగిన తర్వాత. ఇక్కడ ఏమవుతుంది, నేను చెప్పింది అదే. అయితే ఆటోమేటిక్ గా ఏదైతే మారుతుందో అది కూడా ఎలా మారుతుంది, డి డ్రైవ్ లో వేసి మీరు ఎప్పుడైతే మూవ్మెంట్ తీసుకుంటారో ఆర్పిఎం ఒక రేంజ్ కి వచ్చిన తర్వాతనే ఇలా అయి గేర్ మారుతుంది, రైట్? ఆర్పిఎం ఎప్పుడు మారుతుంది, అది ఇంజన్ రేస్ ఎక్కువైనప్పుడు. మాన్యువల్ గేర్ మనం మార్చేటప్పుడు ఎలా మారుస్తాం, ఇంజన్ నుంచి అని సౌండ్ వస్తుంది, ఇక్కడ కూడా గేర్ అని సౌండ్ వచ్చిన తర్వాతనే మారుతుంది అది. ఆ లోపే మనం ఏం చేస్తాము, మాన్యువల్ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాం, లాగేస్తాం. సో కాబట్టి ఇలా మనకు నష్టం జరుగుతుంది. ఐఎంటీ, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మనం చూసినట్టయితే కింద కాళ్ళ దగ్గర యాక్సిలేటర్ బ్రేకే ఉంటుంది, మాన్యువల్ గేర్స్ ఉంటాయి, క్లచ్ ఉండదు. దీనికి ఎలా అంటే యాక్సిలేటర్ మనం ఇచ్చేసి ఎప్పుడైతే వదులుతామో ఆ ఆర్పిఎంకి వచ్చిన తర్వాత
ఆటో క్లచ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ వేసామా క్లచ్ ఉండదు, బ్రేక్ను వదిలేసి ఎక్సిలేటర్ ఇవ్వగానే కారు వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మీరు గేర్ మార్చాలి అంటే ఎక్సిలేటర్ని వదిలేసి సెకండ్ గేర్ వేయాలి, మళ్ళీ ఎక్సిలేటర్ ఇస్తే కారు వెళ్తూ ఉంటుంది. మళ్ళీ థర్డ్ గేర్ ఎక్సిలేటర్ని వదిలేసి, ఆ విధంగా మనము గేర్లు మార్చుకుంటూ వెళ్ళాలి. సో మాన్యువల్ గేర్సే ఉంటాయి కానీ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంది, క్లచ్ ఉండదు. ఇక్కడ ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ ఉంటుంది. కానీ ఇది తీసుకునే దానికి ఇది రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకునే దానికంటే మనం ఇదే తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఇందులో ఒక ఎక్స్ట్రా క్లచ్ వస్తుంది. మనం రేట్ కూడా ఎక్కువ పెడుతున్నాము అండ్ మనకు మాన్యువల్ సిస్టమ్ గా ఉంటుంది. ఈ వెహికల్స్ లో ఎక్కువ క్లచ్ ది ప్రాబ్లం వస్తుంది. కొంతమంది తీసుకున్నారు కానీ క్లచ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి దీంట్లో. అండ్ ఆ గేర్ చేంజ్ చేసే దాంట్లో కూడా సెన్సర్ పోవడం వల్ల గేర్లు మార్చుకోవడం అలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, మనం ఒక మాన్యువల్ కారే కొంటున్నామంటే మాన్యువల్ లో నేర్చుకోవాలి. నేను ఇచ్చే సజెషన్, నేను ఒక ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు అంటే కొనబోతున్నారు అంటే ఆటో ట్రాన్స్మిషన్. లేదు నేను ఫ్యూచర్ లో ఏది కొంటానో తెలియదు అన్నప్పుడు మీరు మాన్యువల్ కి డిసైడ్ అయిపోయారు, మాన్యువల్ నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కువ శాతం మాన్యువల్ వెహికల్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళే ఉంటాయి కాబట్టి చాయిస్ తీసుకున్న వాళ్ళు ఆటో ట్రాన్స్మిషన్ తీసుకుంటారు. కాబట్టి సో ఆటో ట్రాన్స్మిషన్ తీసుకుంటున్నామంటే దీనికి వెళ్ళిపోవాలి, లేదంటే మాన్యువల్కి వెళ్ళిపోవాలి. లేదు నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఒక 1 month లో నేను మాన్యువల్ తీసుకుంటాను ఆటో ట్రాన్స్మిషన్ తీసుకుంటున్నానంటే ఒక 10 classes దీంట్లో తీసుకొని తర్వాత మనము మాన్యువల్కి వెళ్ళిపోవచ్చు. కనీసం ఐడియా ఉంటుంది మనకి ఇది ఎలా, ఏమి తెలియకుండా దానిపైన ఎక్స్పెరిమెంట్ చేసే దానికంటే తెలుసుకొని చేయడం మంచిది. నెక్స్ట్ మనకు వచ్చేసి మాన్యువల్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది. ఇందులో ఏదైనా డౌట్ ఉందామా? సార్ ఇప్పుడు మీరు చెప్పే టిప్స్ అన్ని రెగ్యులర్ డ్రైవింగ్ లో అందరి ఇన్స్ట్రక్టర్స్ చెప్తున్నారా? ఏంటి సార్ ఏమన్నారు? మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇండికేటర్ లెఫ్ట్ 2 fingers అని చెప్తారు కదా, చెప్తున్నారా అందరు ఇన్స్ట్రక్టర్స్ మామూలుగా? ఇన్స్ట్రక్టర్ కి క్లాస్ ఉంటుంది కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరలో ఉంటారు కాబట్టి ఇలా పట్టేసుకుని వేసుకుంటారు, ఇలా వేసుకుంటారు. అంటే అంత టైం అక్కడ ఉండదు. ఈ క్లాస్ పెట్టింది కూడా దానికోసం. ఇక రేపు మీరు క్లాస్కి వెళ్తారు కదా, మీరు కనుక ఇలా వదిలేసి ఇలా చేస్తున్నారు అంటే రేపటి నుంచి మీరు ఏం చేస్తారు, ఈ విధంగా వాడతారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చే అంత టైం మీకు ఉండదు. ఆడ ఆల్రెడీ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయవలసి వస్తుంది, చేయలేరంటే మన ప్రాణాల మీదకి వస్తుంది. క్లచ్ అంటారు, క్లచ్ అనేసరికి మీరు విని అది అయ్యేసరికి ఆహా నేను చేయకముందే మీరు చేసేసారంటే ఆయన చేయకపోతే ఏం జరుగుతుంది, అది వచ్చేసి గుద్దేస్తుంది. ఈ క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ వాడేటప్పుడు కూడా కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ చెప్పినా కూడా ఏం చేస్తారు, ఇంత దొడ్డు షూజులు వేసుకొని వస్తారు, శాండల్స్ వేసుకొని వస్తారు. లేదు సార్, మీరు ఫస్ట్ దీన్ని నేర్చుకోండి, తర్వాత మీరు ఒక నెల 15 రోజులు అయిన తర్వాత కొంచెం మంచి ప్రాక్టీస్ అయిన తర్వాత చెప్పులు వేసుకొని డ్రైవ్ చేయండి అంటే కూడా వినరు, జిత్తుకేస్తారు. క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది సార్? 2 ఇంచులు ఉంటుంది. ఇంత దొడ్డు షూజులు వేసుకొని వస్తారు. ఇప్పుడు ఎక్సిలేటర్ నొక్కారా వదిలారా, క్లచ్ నొక్కారా వదిలారా, క్లచ్ బ్రేక్ వదిలారా నొక్కారా, ఎంత నొక్కుతున్నాం ఎంత వదులుతున్నాం మనకు ఎలా తెలుస్తుంది? ఫీల్, టచ్ అవ్వాలి, ఎంత వదులుతున్నాం అది ఎప్పుడు తెలుస్తుంది? కాలు ఫీల్ అవ్వాలి. కానీ జిద్దుకేస్తారు. అలా వేసిన వాళ్ళకి మేము కూడా ఏం చేయం, 1-2 సార్లు చెప్తాం. ఆ తర్వాత గేర్లు, స్టీరింగ్, ఇండికేటర్స్ అన్ని బాగా చేస్తారు, క్లచ్ బ్రేక్ దగ్గరే వాళ్ళకు రా. ఎందుకు? మనకి ఫీల్ అవుతేనే కదా మనం పర్ఫెక్ట్ అయ్యేది. అది ఎందుకో ఎవరో సజెషన్, నేను ఎక్కువ శాతం వాళ్ళ తప్పు కూడా కాదు, ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు చెప్పులు వేసుకొని డ్రైవ్ చేయరా, లేదంటే మొత్తం జీవితాంతం అట్లనే చేస్తాం అని అంటారు. కాదు, మనకు పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు మనం లర్నర్స్, మనకు ఫీల్ అవుతేనే తెలుస్తుంది అది ఎంత నొక్కుతున్నాం ఎంత. ఇప్పుడు నేను అన్నాను హాఫ్ క్లచ్ వచ్చిన తర్వాత వైబ్రేషన్, ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది? బ్రేక్ నొక్కుతున్నాం, ఎంత నొక్కిన తర్వాత కారు ఆగుతుంది తెలియాలి అంటే మనకు ఫీల్ అవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. స్టీరింగ్, ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ కి స్టీరింగ్ తిప్పేటప్పుడు 1.5 అంటారు. ఓకే, ఇండికేటర్ పై కనాలి, రైట్ కనాలి, ఇది షోల్డర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్తారు కదా. ఇప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో ఆ మూవ్మెంట్ లో చేయకపోతే ప్రాణనష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం నేర్చుకునేది హెవీ ట్రాఫిక్ లో నేర్చుకుంటున్నాం. అండ్ అందుకే ఏం చేస్తాం, మేము ఇక్కడ రాజ్కోట్ పెడతాం చూడండి, 6 AM to 8 AM లో ట్రాఫిక్ ఆర్ నో ట్రాఫిక్. ఆ టైమింగ్స్ లో తీసుకున్న వాళ్ళు కనీసం ఆ మొత్తం ఒక నెలలో
ట్రాఫిక్ లో నేర్చుకోండి. ఎప్పుడైనా ఒక 4 సాటర్డేస్ అన్నా ట్రాఫిక్ లో రండి. ఒక 20 క్లాసెస్ అయిన తర్వాత షెడ్యూల్ ని మార్చండి. ఎందుకంటే మార్నింగ్ ఈయన చెప్పడానికి ఏముండదు, ఈయన చేయడానికి ఏముండదు. అలా వచ్చామా, అలా 6 కిలోమీటర్ చేసుకున్నామా, వెళ్ళిపోయాం. లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి, ఫ్రంట్ లో ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి, వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ఎలా చేయాలి, యూటర్న్ తీసుకున్నాక ఏ రోలో ఉండాలి, ఇవన్నీ చెప్పాలంటే ట్రాఫిక్ ఉండాలి. ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే గేర్ సిస్టమ్. ఇక్కడ మనం చూసినట్టయితే గేర్ సిస్టమ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. ఆటో ట్రాన్స్మిషన్, ఇందులో మళ్ళీ డీ డ్రైవ్ ఎలా కంపెనీ దాన్ని బట్టి మారుస్తూ ఉంటుంది. అదేవిధంగా సెమీ ఆటోమేటిక్ అనేసి కూడా వచ్చాయి, ప్లస్ మైనస్ ఈ విధంగా ఉంటాయి. వర్క్ చేసే విధానం అన్నిట్లో ఒకటే, స్పీడ్ పెంచడానికి గేర్ మారుస్తున్నాం. ఓకే, ఇక మనం మాన్యువల్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుంది.